सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాట మీద సందేహాలు ఉన్నాయండి? ఆచార్య జీ ఒక సందేహం ఆచార్య. ఈ సూత్రంలో ఆచార్య షత్వం వచ్చే సూత్రం ఒకటి అనుకున్నాం కదా ఆచార్య నిన్న, స్తౌతిన్యోరేవ షణ్యభ్యాసాత్ అని. ఆ సూత్రం చేత అభ్యాసాది ఉత్తరస్య స్తౌతేణ్యంతానాం చ షత్వభూతే సనిపరతః ఆదేశ సకారస్య మూర్ధన్య షకారో భవతి అని ఉంది ఆచార్య. అంటే కదా, అంటే అవ్వదేమో అనుకుంటున్నాను ఆచార్య. ఇక్కడ సన్ లో మనము షత్వం చేయలేదు కదా ఆచార్య. సన్నిపరతః అంటున్నారా? సత్వభూతే సన్నిపరతః అన్నారు ఆచార్య. సత్వభూతే సన్నిపరతః. అవును ఆచార్య. పక్కన ఉంటే అది షత్వం చేసిన సన్ ఉండాలంటున్నారు ఆచార్య. సన్లో సకారానికి షత్వం చేసి ఉంటే గనక అప్పుడు దీనికి షకారం ఆదేశం అవుతుంది అని ఉంది. దాని కింద ఇంకో సూత్రం ఉందా? దీని కింద తప్పు చేసే ప్రకరణలో ఉంటుంది మనకు. అభ్యాసం అభ్యాసం పక్క చేసే సూత్రం ఇంకోటి ఉంటుంది చూడండి. అక్కడ నా దగ్గర పుస్తకం లేదు, అందుకే కొంచెం కష్టం అని చూడడం. సహస్విధి స్వది సహీనాంచ అని ఇంకొక సూత్రం ఉంది ఆచార్య. ఇది కాదు, అంతకన్నా తర్వాత ప్రాక్సితాదం వ్యవాయేపి. ప్రాక్సితాడం వ్యవాయేపి, అవును ఆచార్య. కానీ మా అభ్యాసంలో పనిచేసేది కావాలి. అభ్యాసంలో చూడండి, ఇది అభ్యాసం. మరి సూత్రం మళ్ళీ చెప్పండి. స్తౌతిన్యయోరేవ షణ్యభ్యాసాత్ చెప్పండి మళ్ళీ. అర్థమా ఆచార్య? అభ్యాసంకి అనువృత్తి ఎక్కడి నుంచి వస్తుంది చూడండి ముందు. అభ్యాసంకి అనువృత్తి ఇక్కడి నుంచి ఆచార్య. ఈ సూత్రంలోనే ఉంది, ఈ సూత్రంలోనే ఉంది అనమాట. ఓకే, స్తౌతిన్ దాని కింద ఇంకోటి చెప్పండి. అష్టాధ్యాయి స్థాదిష్వభ్యాసేన చాభ్యాసస్య. నెక్స్ట్ ఉపసర్గాత్ సునోతి సువతి స్యతి స్తౌతి స్తౌతి స్తోభతి స్థాసేనయ సేధసి. ఇందులో కూడా లేదండి. ఓకే, నేను చెప్తాను. కానీ నాకు చాలా సూత్రాల్లో దేనిలోనూ కనిపించలేదు ఆచార్య. కనిపిస్తుంది, నేను చెప్తాను. అది మళ్ళీ స్తౌతిన్యయోరేవ షణ్యభ్యాసాత్ అర్థం చెప్పండి. దీనికి అర్థం ఆచార్య, అభ్యాసాదినా ఉత్తరస్య స్తౌతే న్యంతానాం చ షత్వభూతే సనిపరతః ఆదేశ సకారస్య మూర్ధన్యాదేశో భవతి. ప్రారంభో నియమార్థః ఉండాలంట. కాదులేండి, దీంతో కూడా స్థూధాతు ఉండాలి. ఇక్కడ ఇది ప్రసిద్ధం అండి, ఖచ్చితంగా ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ ఎందుకు మనకి కింద అర్థం చదవను ఆచార్య, హిందీలో ఇచ్చారు. ఓకే, పర్వాలేదు, దీంతో కాదులేండి, నేను చెప్తాను ఆచార్య. చెప్పండి యోగి గారు. నాకు డౌట్,
నాకేమి డౌట్ ఏం లేదు, కానీ మేడం గారు చాలా ఫాస్ట్ గా పికప్ చేశారు అని అది నేను వాట్ ఈస్ ద సీక్రెట్ అడుగుదామని. అంతగా నీకేం లేదు గురువు గారు, నేనా ఆమె నంబర్ని తీసుకొని మాట్లాడే పరిస్థితి కాదు, అందుకు అంతగా నీకేం లేదు. నీరజ గారు చాలా ఫాస్ట్ గా పికప్, నమస్తే అంటే మీరు చాలా ఫాస్ట్ గా పికప్ చేశారు, ఎట్లా సీక్రెట్ ఏంటి అని అంతే, అంతగా నీకేం ఏం లేదు. లేదు సార్, అంతకుముందు కొంచెం పరిచయం ఉంది. తర్వాత రోజు సూత్రాలన్నీ చదువుతూ ఉంటున్నా పుస్తకంలో. వెరీ నైస్, వెరీ గురువు నైస్. గారు చెప్పిన సూత్రాలన్నీ చదువుతూ ఉంటా ఒకసారి. అస్తు, ధన్యవాదాలు. గురువు గారు, ధాత్వాదేహి, ధాతుకి ఆది, ధాతు సహ షహ. జీ ఎవరైనా చెప్తున్నదా? చెప్పండి. ఈ సూత్రం ఉంది కదండి, శాసి వసి ఘసీనాంచ, అందులో నివృత్తి సహితం సూత్రం ఏముందంటే ఇంకోహో శాసి వసి ఘసీనాంచ అపదాంత సహ మూర్ధన్యః. సూత్రార్థం ఇంకోహో పరస్య శాస్ వస్ ఘస్ ధాతూనాం అపదాంత సకారస్య షకారాదేశః భవతి. ఇక్కడ మనకు ధాతు వేరే ధాతు స్వపు ధాతు కదా. ఇక్కడ శాస్ ధాతు, వస్ ధాతు, శాస్ వసి ఘస్ ధాతు, ఈ మూడు ధాతులు అన్నమాట. మనకు స్వపు ధాతు ఉండాలి. సో ఇది పనికిరాదు ఇక్కడ. స్వపు ధాతు ఉండాలి. ఓకే, నేను చెప్తాను. అది మనకు అష్టాధ్యాయ నా దగ్గర నేను చూస్తాను, మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని. నేను చూడలేదు నా పుస్తకం లేక. అస్తు, నేను చెప్తాను. ఇది మనకు పెద్ద విషయం కాదు, సూత్రం స్పష్టంగా ఉంది, అది సత్వం చేసి చూస్తాను. సో నెక్స్ట్ ఏదో ప్రకృతం అంశదామ, ఇది కాకుండా ఇంకెవరికైనా ఉన్నాయా అది చెప్తాను, ఇబ్బంది లేదు. మళ్ళీ ఒకసారి చూస్తాను. నేను ఉంది కానీ నా కంఠంలో ఉంది, రావడం లేదు. నిన్న ట్రై చేశాను. ఓకే, ఇబ్బంది లేదు, నేను చెప్తాను. అంటే అభ్యాసం పక్కన ఉండే వలన ఏదైనా కానీ ధాతు సకాలంకి మూర్ధన్య సకాలం చేసేస్తున్నాం. కాబట్టి మనకి ఇబ్బంది, దాని ప్రకారంగా అది సిద్ధి, రూపసిద్ధి మనకి సిద్ధిస్తుంది. ఓకే, నేను చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి నేను రేపు అడగండి. నేను లేదంటే ఒకేలా త్వరగా కనిపిస్తే మెసేజ్ పెట్టేస్తాను మన వ్యాకరణ గ్రూపులో ఏ సూత్రం అనేది. అస్తు, ఇప్పుడు మనం నెక్స్ట్ సూత్రం చూద్దామండి. ఇది కాకుండా నీరజ గారు ఇంకేమైనా ఉన్నాయా? అదే కదా? లేదు ఆచార్య, అదొకటే ఆచార్య. ఓకే అండి, ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ చూసుకోండి. నెక్స్ట్ సూత్రం వచ్చేసి ఈకో జల్, మీకు కనిపిస్తుంటుంది స్లైడ్ మీద చూడండి. ఈకో జల్, ఇది కూడా ఇంద్రియ కీర్తి ప్రకారం అనుమతి వస్తుంది. ఇక్కడ రుద విద ముష గ్రహి స్వపి ప్రత్యహ సంశ్చ అనే సూత్రం ప్రకారంగా ఈ సూత్రం నుంచి సన్ ప్రత్యయం కూడా అనుమతి వస్తుంది. చూడండి స్లైడ్ మీద చూడండి. ఇకో జల్ చూడండి. ఇకహ పంచమి విభక్తి ఏకవచనం. ఏంటండి? ఇకహ పంచమి విభక్తి ఏకవచనం. నెక్స్ట్ జల్ అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. తర్వాత రెండే పదాలు ఉన్నాయి మనకు. ఇకహ పంచమి విభక్తి ఏకవచనం, జల్ ప్రథమ విభక్తి ఏకవచనం. సో ఈ రకంగా పంచమి అంటే మనం దాన్ని పక్కలో పని చేసుకుంటామట. అది సూత్రార్థం చూడండి. ఇగంత ధాతోహో పరహ అంటే ఈక్ అంతిమ అంటే ఈక్ ప్రత్యయ. ఇగంతం అంటే ఈక్ ప్రత్యాహారం. ఈక్ అంటే ఈక్ ప్రత్యాహారాలు ఏవొస్తాయి? ఈ ఊ రు లు, ఈ ఊ రు లు, ఈ 4 వర్ణాలు వస్తాయంట. అంటే ఈ 4 వర్ణాలు చదువుకోవాలని అంతిమ ధాతునకు అంతిమంలో ఉండాలంట. అందుకే ఇగంత ధాతోహు పరహ అంటే పక్కన జలాది సన్ కిత్వద్ భవతి. జలాది సన్ అంటే జల్ ప్రత్యాహారంతో యుక్తమైనటువంటి సన్ ఏదైతే ఉందో అక్కడ జలాది సన్ కిత్వద్ భవతి. జలాది ఎందుకని చెప్పాల్సి వచ్చిందండి? సన్ అన్నప్పుడల్లా ఖచ్చితంగా సన్ అనేది జలాదే ఖచ్చితంగా ఉంటుంది. మరి జలాది ఎందుకు విశేషం ఎందుకు వచ్చింది అంటే కొన్ని చోట్ల అజాది సన్ అయిపోతున్నాం. ఏంటండి అంటే కొంచెం ఇట్ ఆగమంగా వచ్చినా కూడా జలి సన్ ప్రత్యయానికి అప్పుడు ఆ సన్ ప్రత్యయానికి ఆగమంగా వచ్చింది కాబట్టి ఇట్టు ప్రత్యయం అనేది అది ప్రత్యయానికి వచ్చింది కాబట్టి అది కూడా ప్రత్యయం కిందనే భావిస్తాం. అప్పుడు ఆ ప్రత్యయంలో జలాది కాదు అజాది సన్ అయిపోతుంది అన్నమాట. అందుకే జలాది సన్ మాత్రం ఉన్నప్పుడే దానికి కిత్వత్ చేస్తుంది అని చెప్పడం కోసం ఇక్కడ జలాది అని చెప్పి విశేషణం తీసుకున్నాం అన్నమాట. అందుకే ఇగంతా ధాతోహో పరహ జలాది సన్ కిత్వద్ భవతి. ఇగంత ధాతునకు పక్కన ఉండే జలాది సన్ ప్రత్యయానికి ఏమొస్తుందంట?
కిత్తువత్ అవుతుంది, అంటే కిత్తువత్ చేసింది. సో కిత్తువత్ చేస్తే దాని రూపం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది ఇది మనం ఇక్కడ చూద్దాం. సో ఈ సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య తాత్పర్యం అంటే ఇగంత ధాతునకు పక్కన ఇప్పుడు చి ధాతు, చి ధాతులో ఇగంత ఉందా అంటే చ చీలో ఈ ఉంది, అంటే చకారం కంటే ఈ ఉందని, అందుకే ఇగంత అన్నమాట. ఇగంత ధాతునకు పక్కన సని ప్రత్యయం తీసుకొస్తేనా అటువంటి సని ప్రత్యయానికి ఈ సూత్రం వచ్చి కిత్తువత్ చేస్తున్నాం అంటే. కిత్తు లేదు కదా ఇందులో, కిత్తువత్ చేసింది. ఆ కిత్తువత్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటి అనేది మన రూపసిద్ధి చూద్దామండి. కాబట్టి పరిశిష్టంలోకి వచ్చేసేయండి. సూత్రం యొక్క అర్థం స్పష్టమైందా? ఇగంత ధాతునకు పక్కలో ఉండే సని ప్రత్యయానికి ఇది కిత్తువత్ చేస్తుంది. కిత్తువత్ చేయడం ఎటువంటి ప్రయోజనం అనేది మనం రూపసిద్ధిలో స్పష్టంగా అర్థం చేసుకున్నామండి. చూడండి, మనకు రూపసిద్ధి ఏంటంటే చిచీషితది, చిచీషతి ఏంటండి, చిచీషతి, చిచీషతి అంటే ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నాడు, ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నాడు. చీధాతు అనేది ఎన్నుకునే అర్థంలో ఉంది, కానీ సని ప్రత్యయం వచ్చేసి ఏం చేసింది, ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నాడు అనే అర్థంలో వచ్చింది అన్నమాట. ఓకేనా? సేమ్ పైన జిగ్రీక్షతి మనం నేను చెప్పుకున్నా సేమ్ అదే విధంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి దీన్ని గమనించండి, నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, కాబట్టి అందరికీ అర్థమవుతుంది. ఏ సూత్రము ఏం పని చేసింది, ఎక్కడ ఆ సూత్రం వచ్చి పనిచేసిన తర్వాత ఆ రూపసిద్ధిలో రూప ప్రక్రియలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నా వాటిని గమనిస్తూ ఉన్నది. మీకు స్లైడ్ మీద నీటి కనిపిస్తుంది, మీ దగ్గర పుస్తకాలు ఉన్న పుస్తకాలు ముందు పెట్టుకోండి, లేదంటే లేని వాళ్ళు స్లైడ్ మీద చూసుకోండి. చెప్పేటప్పుడు అర్థం చేసుకోండి. ప్రక్రియ విధి విధానం, ఏ సూత్రం ఏం పని చేసింది, వాటి యొక్క కండిషన్స్ ఏంటి అది గమనించండి, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో చిచీషతి ఇది రూపసిద్ధి, ఇది రూపం మనకు. వీటిని ఈ చిచీషతి అనే శబ్దం ఎలా తయారైంది అనేది మనం చూద్దాం. దీని మీనింగ్ వచ్చేసి ఏం చెప్పాను, ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నాడు, ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఓకే, ఇది మనకు మీనింగ్. ఇది ఎలా తయారైందంటే చీ ధాతు, ఏ ధాతు అండి, చీ ధాతు. ఓకేనా? సో ధాతు రాగానే ముందు ధాతునకు ధాతు అని పేరు పెట్టింది ఎవరు, భూవాదయో ధాతవ అనేన సూత్రేణ చి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి అని ఈ సూత్రంలో చి అనే దానికి ధాతు సంజ్ఞని పేరు పెట్టాం. ధాతు సంజ్ఞని పేరు పెట్టగానే వెంటనే వచ్చింది ఇష్టపడుతున్నా అనే అర్థాన్ని ప్రతి తెచ్చుకోవాలి. ఇష్టపడుతున్న అర్థాన్ని ప్రతి తెచ్చుకోవాలంటే ఏంది, ధాతుకు అధికారులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక ధాతు ఉంటే చాలండి ఈ ప్రత్యయం వస్తుంది, ఇచ్చార్థం ఈ ప్రత్యయం వస్తుంది. ఏ ప్రత్యయమో పైన చెప్పుకున్నాం మనం, ధాతోః కర్మణః సమాన కర్తృక ఇచ్ఛాయాం వా, ధాతోః కర్మణః సమాన కర్తృక ఇచ్ఛాయాం వా అనే సూత్రం ప్రకారంగా ఇచ్చా అర్థంలో సమానకర్త ఉన్నప్పుడు ధాతువు చేత సన్ ప్రత్యయం వస్తుంది, అంటే చీ ధాతువు చేత సన్ ప్రత్యయం వస్తుంది. ఇక అనేది ఏ విభక్తి అండి, ఇక ఏ విభక్తి చెప్పుకున్నాం పంచమి విభక్తిగా, కానీ పంచమి విభక్తిగా దాని పక్కనే పని చేసుకుంటాం, అంటే దాని పక్కనే ప్రత్యయం వచ్చిందన్నమాట మనకి. ఓకేనా? అస్తు. సో ఇక్కడ ఇచ్చా అర్థంలో సన్ ప్రత్యయం వచ్చిందన్నమాట. ఇప్పుడు ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఏదో వాళ్ళు చెప్పేది అందుకోసం ఇష్టపడుతున్నా కాదు, అతనికి ఇష్టపడుతున్నాడు ఎన్నుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నమాట. కాబట్టి కర్త సమానకర్త, కాబట్టి ఇష్టపడే అర్థంలో ఈ సూత్రం చేత మనకు సన్ ప్రత్యయం వచ్చింది. ఓకేనా? సో చి సన్ ధాతు చేత వచ్చింది, దానికి పక్కనే ప్రత్యయ పరశ్చ అనే రెండు సూత్రాల నియమం ప్రకారంగా ధాతుకి పక్కనే చీ ధాతు పక్కనే సన్ ప్రత్యయం వచ్చింది. ఇంకా అంతకంటే ముందు మనం ధాతు సంజ్ఞని పేరు పెట్టుకోగానే హలంత్యం అనే సూత్రం ప్రకారంగా చీలో యా ఉంది కదా, చీ ధాతులు యా కనిపిస్తుంది కదా, ఆ యకానికి ఇత్ అని పేరు పెట్టుకుంటాం, తస్య లోపః అదర్శన లోపః చేసేస్తామండి. అప్పుడు ఓన్లీ చీ మిగులుతుంది. ఆ చీ మిగిలిన తర్వాత అప్పుడు ధాతోః కర్మణః సమాన కర్తృకాదిచ్ఛాయాం వా అనే సూత్రం ప్రకారంగా ఇచ్ఛాయాం అర్థే ధాతోః సన్ ప్రత్యయో భవతి. ఇచ్ఛాయాం అర్థే ఇచ్ఛా అర్థంలో ధాతు చేసి సన్ ప్రత్యయం వస్తుంది. ఎక్కడ వస్తుంది, ప్రత్యయ పరశ్చ, ప్రత్యయం ఎల్లప్పుడు ధాతుకి పక్కనే వస్తుంది అని చెప్పి ప్రత్యయ పరశ్చ ప్రకారంగా మనం పక్కనే పెట్టుకున్నాం, అందుకే చి సన్. ఓకేనా? సో సన్ కి ఆర్ ధాతుకు సంజ్ఞ అండి, సన్ కి ఆర్ ధాతుకు సంజ్ఞ, సార్ధాతు సంజ్ఞ వస్తుందా, సన్ కి ఆర్ధ ధాతుకు సంజ్ఞ. ఎందుకు, తింగ్ షిత్ భిన్నమైంది, ఇది తింగ్ కాదు షిత్ కాదు. తింగ్ అంటే ఏం చెప్పాను, తింగులో 18 ప్రత్యయాలు వస్తాయి, ఒకటి షిత్ ప్రత్యయం అంటే ఏ ప్రత్యయం సకాలం ఇది చేసామో అది, అట్లా 18 ఒకటి 19. ఈ 19 ప్రత్యయాలను వదిలిపెట్టి మిగిలిన ఏ ప్రత్యయం వచ్చినా కూడా వాటన్నిటికీ ఆర్ధధాతుక సంజ్ఞ, ఒకటి ఆర్ధాతుకం పేరు వస్తున్నమాట. కాబట్టి ఇక్కడ కూడా ఆర్ధధాతుకం శేష ఇక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే ముందు చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా ముఖ్య
సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవే చూపించుకుంటూ వెళ్ళాడు అనమాట. సో ఆర్ధధాతుకం శేష అనే సూత్రం ప్రకారంగా సన్ ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. సో ఆర్ధధాతు సంజ్ఞని పేరు పెట్టాం. ఆర్ధధాతు సంజ్ఞని పేరు పెట్టగానే ఏమొచ్చింది లాభము? ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి అనే సూత్రం ప్రకారం ఇట్ ఆగమం ప్రాప్తమైంది. ఏం ప్రాప్తుంది? ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి అనే సూత్రం వచ్చేసి ఇది ఆర్ధాతుకం ప్రత్యయం ఉంది, వలాది ఆర్ధాతుక ప్రత్యయం కాబట్టి ఇట్ ఆగమం చేస్తాను అని చెప్పి వచ్చిందన్నమాట. కానీ వెంటనే ఇక్కడ వచ్చింది ఏకాచ ఉపదేశేను దాత్తాత్. ఇదేమంటుందండి? ఆ సూత్రం ఇటు తీసుకొస్తాను, సనికి ముందు ఇటు తీసుకొస్తాను అని చెప్తున్నమాట. కానీ వెంటనే నిలబెట్టేసింది ఇది. లేదండి, ఏకాచో ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రం వచ్చి ఏమంటుందంటే ఏ ధాతువు అయితే ఏకాచ్ ఉందో అటువంటి ధాతును ధాతుపాఠంలో మహర్షి పాణిని దీన్ని అనిటి ధాతు అని చెప్పాడు. ఏం చెప్పాడు? అనిటి ధాతు అంట. అనిటి అంటే ఇటు రాదు అని అర్థం. షెట్ అంటే ఇటు వస్తుంది. కొన్ని ధాతు షెట్ అని చెప్పాడు, కొన్ని ధాతు అనిటి ధాతు అని చెప్పాడు అనమాట. షెట్ అన్నప్పుడు ఇటు వస్తుంది, అనిటి అన్నప్పుడు ఇటు రాదు. కాబట్టి ఇక్కడ ధాతుపాఠం ఏకాచ్ ధాతునకు ఉపదేశంలో అంటే ధాతుపాఠంలో మహర్షి పాణిని అనుదాత్తాత్ అని చెప్పాడు, అంటే అనుదాత్తేత్ అని చెప్పాడు, అంటే అనిట్ అని చెప్పాడు. అందుకే ఇక్కడ ఇటు రాదు, ఇటు చేయకూడదు అని చెప్పి నిషేధించిందన్నమాట. ఏం చెప్పింది? ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రము ఇటు నిషేధించింది. ఏ సూత్రాన్ని నిషేధించి? ఆర్ధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం ప్రకారంగా ఆర్ధాతు ప్రత్యయం ఇటు ఆగమంగా వస్తుంటే దాన్ని వద్దని చెప్పి నిషేధించింది. ఓకేనా? ఇటుక నిషేధ హోదాత అంటే ఇటుక నిషేధించబడింది అన్నమాట. ఎందుకు? ధాతు పాఠంలో మహర్షి పాణి అన్నిటి ధాతు అని చెప్పాడు కాబట్టి ఈ సూత్రం వచ్చేసి అక్కడ సామాన్యంగా సహజంగా ఆర్ధాతుకం ఉంది, వలాది ప్రత్యయం ఉంది కాబట్టి ప్రాప్తం అవుతుంటే ఇది వచ్చి వద్దని చెప్పింది అన్నమాట. అందుకే ఇటు కూడా రాలేదు. చి సన్ అలాగే ఉండిపోయాయి. సరే, మరి సన్ ఆర్ధాతుకం కదా, నేను అంగానికి గుణం చేసుకుంటాం. సన్ ప్రత్యయం పక్కన ఉంటే ముందు అంగం అయిపోతుంది కదా. ముందు చెప్పుకున్నాం, మాటి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యస్మాత్ ప్రత్యయ విధిస్తదాది ప్రత్యయేంగం. ఏ ధాతువు చేత అయితే నువ్వు ప్రత్యయం తీసుకొచ్చావో ఆ ప్రత్యయంగిన పక్కన ఉంటేనా ముందున్న దానికి అంగం అని పేరు. ప్రత్యయే పరత ప్రత్యయం సని ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి ఏంటి? ముందే ఉంది చి ధాతు, దానికి అంగం అని పేరు వస్తున్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రత్యయం పక్కన ఉంటే ఆటోమేటిక్ గా ముందు అంగం అయిపోతుంది. ఏదైనా కానీ ప్రత్యయం పక్కన ఉందంటే అయిపోయా, ముందుది అంగం అయిపోతున్నమాట. ఓకేనా? అందుకే చి అంగం అయిపోయిందన్నమాట. అందుకే అంగం ఉంది కాబట్టి అంగ సంజ్ఞ ఉంది కాబట్టి సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చేసి ఇదేమంటుంది? సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉన్నా లేదా ఆర్ధధాతుక ప్రత్యయం పక్కన ఉన్నా ముందున్న అంగానికి నేను గుణము చేస్తాను అంటుంది. సార్వధాతుకం పక్కన ఉందా లేదంటే ఆర్ధధాతుకం పక్కన ఉందా? ఆర్ధధాతుకం పక్కన. ఆర్ధధాతుకం శేష ప్రకారంగా ఆర్ధధాతుక ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ఆర్ధధాతుక ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం ప్రకారంగా ఆర్ధధాతుకే పరత అంగస్య గుణోభవతి, అంగానికి గుణం అవుతుంది. ఆర్ధధాతుక ప్రత్యయం పక్కన ఉంటే ఏమవుతుంది? అంగానికి గుణం అవుతుంది అని చెప్పింది. ఓకేనా? ఇప్పుడు అంగానికి గుణం చేసుకోబోతుంటే వెంటనే మన ప్రకృతి సూత్రం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమంటుంది? ఈకో ఝల్, ఇది ఇగంత ధాతువు అండి. ఇగంత ధాతువుకి పక్కన జలాది సన్ ఉంటే అది కిత్వత్ అవుతుంది అని చెప్పి నిషేధించింది. నేను కిత్వత్ చేసిందన్నమాట. ఏం చేసింది? కిత్వత్ చేసిందన్నమాట. అది చేంజ్ ఇగంత ధాతు అంటే చీలో ఈ ఉంది. ఇగంతం అంటే ఈ ఊ రు లు ఈ 4 వర్ణాల నుంచి ఒక వర్ణం ఉందనుకోండి ధాతు నాకు అంతిమంలో, అటువంటి ధాతుని పక్కన సన్ ఉంటే జలాది సన్ ఉంటే అది కిత్వత్ చేస్తుందన్నమాట. సో మన ప్రకృతి కిత్వత్ చేసింది. ఇప్పుడు ఆ కిత్వత్ చేసింది కాబట్టి ఆ కిత్తును సన్ ప్రత్యయాన్ని ఆర్ధాతుక ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని నేను ఆ చీకి గుణం చేస్తా అంటున్నావు. చీకి గుణం చే చేస్తా అంటున్నావు కాబట్టి అది కాదు అని నిషేధించింది. ఎవరు? కింగితిచ. ఇది కిత్వత్ చేయడం వలన వెంటనే వచ్చేసి కింగితిచ అని కిత్ గిత్ నిమిత్తకే పరత అంగస్య గుణవృద్ధి ప్రాప్నుత తే నా భవంతి. కిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని లేదా గిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని నువ్వు ముందున్న అంగానికి గుణం చేసుకోబోతే అది గుణము కాదు అని కింగితిచ నిషేధించింది. నువ్వు గుణం చేసుకో, వృద్ధి చేసుకో. ఎందుకంటే సని ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని సని ప్రత్యయం ఆర్ధధాతుకం, ఆర్ధధాతుక ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న అంగానికి చి అంగానికి గుణం చేస్తా అంటున్నావు. కానీ అది కిత్వత్ అయిపోయింది. అటువంటి కిత్ ప్రత్యయాన్ని కిత్ ఆర్ధాతుక ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని గుణం కానీ వృద్ధి కానీ చేసుకుంటే అది కాదు అని చెప్పి కింగితిచ నిషేధించింది. కిత్ ప్రత్యయ కిత్ నిమిత్తకో ఏ గుణ ప్రాప్త తే నా భవతి. ఏదో గుణం ప్రాప్తం అయిపోయిందో సా నా భవతి, అది
గుణము కాదు అని చెప్పి నిషేధించింది. ఇది ముఖ్య ప్రయోజనం. అంటే ఇక్కడ ఇకోజల్ అనే సూత్రం వచ్చేసి చీ ధాతుకి పక్కన ఉండే సన్నిపద కిత్వత్ చేయడం వలన సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం ప్రకారంగా చీ అంగానికి గుణం అవుతుంటే కింగితిచ వచ్చేసి నిషేధించింది. కిత్వత్ చేయడం వలన ఇది వచ్చింది. కిత్వత్ చేయకపోతే కింగితిచ వచ్చేసి నిషేధించేది కాదండి. కిత్వత్ చేశాం కాబట్టి కిత్ ప్రత్యయ నిమిత్త పక్కన ఉంటే అంగానికి గుణం కాదు అని చెప్పి నిషేధించింది. ఓకే, ఇది ముఖ్య ప్రయోజనం. ఈ సూత్రం యొక్క ముఖ్య వినియోగం ఇక్కడ చూపించాలట. తర్వాత మన లక్ష్యం చిచీషలు తయారు చేయాలి. అందుకే ఇప్పుడు ఇక్కడ ఇటు కాలేదు, ఇటుకే ఉపదేశే అజనాస్కిత్ అనే సూత్రం నిషేధించింది. గుణాన్నేమో కింగితిచ వచ్చేసి నిషేధించింది. అందుకే చీ సన్ అలాగే ఉన్నాయి. సన్కి అనుబంధ లోపం చేసేసుకోండి. ఎలా అవుతుంది? హలంత్యం అనే సూత్రం ప్రకారంగా నకారస్య అనుబంధ లోప, నకారస్య ఇత్సంజ్ఞ తస్య లోప అదర్శన లోప అయిపోతుంది. సో దీన్ని మాటమాడికి వెండి మాటమాడికి రాయకుండా డైరెక్ట్గా రాస్తాం. సన్ ప్రత్యేశ అనుబంధ లోప అనగానే ఈ వెండి సూత్రాలు పనిచేశాయని అర్థం చేసుకోవాలి. హలంత్యం తస్య లోప అదర్శన లోప ప్రకారంగా లోపమైందని చెప్పి అర్థం చేసుకోవాలి. సో ఈ రకంగా సన్లోని నకారం అనుబంధ లోపం చేస్తే వెళ్ళిపోయింది. అప్పుడు ఏం మిగిలింది? చి స అలాగే మిగిలిపోయింది. అంటే మన గుణం ఇటుక నిషేధం జరిగింది, గుణము నిషేధించబడింది. చి స అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ స్థితిలో అజ్జన గమాం సని అనే సూత్రం వచ్చిందండి. అజ్ హన్ గమాం సని, చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది మీకు. అజ్జన గమాం సని ఇదేముంటుంది? సన్ ప్రత్యయ పరతః, సన్ ప్రత్యయ పరతః అజంతానాం అంగానాం హన్ ధాతోః సని పరతః దీర్ఘ ఏకాదేశో. చూడండి ఇక్కడ అజంతానాం అంగానాం హని గమ్ యోశ్చ, హన్ ధాతు గమ్ ధాతు. సూత్రంలో అజ్ హన్ గమ్ 3 ధాతులు ఉన్నాయండి. అజంత ధాతు అంటే ఏ ధాతువునకు అయితే అంతిమంలో అచ్చు ఉందో అటువంటి ధాతులకు, ఇంకా హన్ ధాతునకు, ఇంకా గమ్ ధాతునకు సన్ పక్కన ఉంటే గిన ఏమిటి? సన్ పక్కన ఉంటేనే దీర్ఘం అవుతుంది. ధాతునికి దీర్ఘం అవుతుందంట. అంటే అజంతానాం అంగానాం హని గమ్యోశ్చ జలాదౌ సని పరతః దీర్ఘో భవతి. అంటే అజంతంగు హన్ ధాతు గమ్ దా అంగుకు ఏమవుతుందంటే హన్ అంగు గాని గమ్ అంగు గాని లేదా అజంత అంగు గాని ఈ 3 అంగాల్లో ఏది అంగం ఉన్నా కూడా సన్ దానికి జలాది సన్ని పక్కన ఉంటే ఏమవుతుందంట? దీర్ఘం అవుతుంది అని చెప్పింది. అర్థమైన సూత్రము ఇది. అజంత ధాతుకి పక్కన జలాది సన్ను ఉన్నా, గమ్ ధాతుకి పక్కన జలాది సన్ను ఉన్నా, హన్ ధాతుకి పక్కన జలాది సన్ను ఉన్నా ఏమవుతుందంట? ఆ ముందున్న అంగానికి దీర్ఘం చేస్తుంది అంటుంది. ఇక్కడ మనకి చి సా ఉందండి. చి అనేది అజంత అంగమా, హన్ ధాతువా, గమ్ ధాతువా? హన్ను కాదు, గమ్ము కాదు, కానీ అజంత ధాతు కదా. అజంతం అంటే ఏమిటి? ఏ ధాతువులకైతే అంతిమంలో అచ్చులు ఉంటాయో దాన్ని అజంతం అంటాం. అదే ఏ ధాతువులకైతే అంతిమ హల్లులు ఉంటాయో కూడా హలంతం అంటాం. ఇక్కడ సి ధాతుకి అంతిమంలో ఉంది, చకారానికి అంతిమంలో ఈ ఉంది, అంటే అచ్చే కదా. అందుకే అజంత ధాతు అంటాం. అచ్చ అంటే మనకు ఆ ఈ ఊరు లు ఏవో అయ్యవు ఏదైనా ఉండొచ్చు, ఆ నుంచి అమ్మహ వరకు దాన్ని అచ్చులు అంటాం కదా. అంటే ఏ ధాతునకైతే అంతిమంలో అచ్చు వర్ణం ఉంటుందో దాన్ని అజంతము అంటాము. ఏ ధాతునకైతే అంతిమ హల్ వర్ణాలు ఉంటే దాన్ని హలంత ధాతు అంటాం. ఓకేనా? ఇదేముంటుంది? అజంత ధాతు అన్న ఉండాలి, లేదా హన్ ధాతు అన్న ఉండాలి, లేదా గమ్ ధాతు అన్న ఉండాలి. ఇక్కడ హన్ లేదు, గమ్ లేదు, కానీ అజంత ధాతు ఉంది, చీ ధాతు. దాని పక్కన జలాది సన్ ఉంది కదా, అది అలా జలాది సన్ను పక్కన ఉంటే గిన ఆ ముందున్న అజంత ధాతునకు నేను దీర్ఘం చేస్తాను అంటుంది. అంటే దీర్ఘం చేస్తుంది అంటున్నామంటే ఖచ్చితంగా అది ముందు హ్రస్వమే ఉంటుందన్నమాట. హ్రస్వం ఉంది కదా, దీర్ఘం చేసుకోవాల్సి వచ్చిందన్నమాట. మన చీ ధాతులో స్పష్టంగా ఈ కనిపిస్తుంది హ్రస్వం. ఈ సూత్రం వచ్చేసి సన్ పక్కన ఉంటే నేను ఆ చీ ధాతు దీర్ఘం చేస్తాను. దీర్ఘం ఏమవుతుంది? చీకి దీర్ఘము చీ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? చీ అయిపోయింది అన్నమాట. అందుకే ఇప్పుడు ఏమైపోయింది? చీ స. ఇప్పుడు మళ్ళీ పైన చెప్పిన విధంగా ద్విత్వం చేసుకుంటాం. ద్విత్వం చేసుకునే ప్రక్రియ తెలుసు కదా. సన్ యంగో, సన్ ప్రత్యయం పక్కన ఉంటే అంగానికి ధాతునకు ద్విత్వం అవుతుంది. సన్ పక్కన ఉంది కదా, సన్నిపరత ధాతో ద్వే భవతః. సన్ ప్రత్యయం పక్కన ఉంటే ధాతునకు ద్విత్వం అవుతుంది. కాబట్టి ఇక్కడ సన్ చీ ఉంది కదా, చీకి ద్విత్వం ఏమవుతుంది? చీ ఒకటి ఉంది, అది ఇంకోసారి పెట్టుకుంటాం. చీ సన్ ద్విత్వం అయిపోయిందా? చీ సన్. చీ దీర్ఘం అండి. చీ సన్ అలా వస్తుంది అన్నమాట. ఓకేనా?
చీ చీ సన్ దీర్ఘం వస్తాయన్నమాట. ఇప్పుడు సనక సా మిగులుతుంది. ఓకే. తర్వాత దిత్వం చేసుకోగానే వెంటనే పూర్వభ్యాస సిద్ధంగా ఉంటుంది. నువ్వు ఏ ధాతువునకైతే దిత్వం చేశావో, ఏ ధాతువునకైతే రెండు చేశావో ఆ రెండిట్లో మొట్టమొదటి దానికి అభ్యాసాన్ని పేరు పెట్టు అని చెప్పి పూర్వభ్యాస అనే సూత్రం వచ్చేసింది. పూర్వభ్యాస ఏంటండి? పూర్వభ్యాస. నువ్వు ఎవరికైతే రెండు చేశావో అందులో మొట్టమొదటి దానికి అభ్యాసం అని పేరు పెట్టు అని చెప్పింది. ఇక చీ చీ సా లో మొట్టమొదటిది ఏంటండి? చి. దానికి అభ్యాసం పేరు పెట్టుకున్నాం. అభ్యాసం పేరు పెట్టుకోగానే వెంటనే ఎవరు వచ్చారు? హలాది శేష వస్తుందా? రాదు. ఎందుకు రాదు? ఒకటే ఉంది, రెండు ఉంటే వస్తుందన్నమాట. హలాది శేష యొక్క పని ఏంటి? అభ్యాసంలో రెండు హల్లు కనిపించవు, ఏదైనా ఒకటే హల్లు కనిపించాలి. రెండు హల్లు నాకు వెంటనే పరిగెత్తి ఉండొస్తుంది, ఒక హల్లుని తీసేస్తుందన్నమాట. ఒకటే పెట్టుకో, ఆదిలో ఉండేది ఒకటి హల్లు వలన మాత్రం పెట్టుకో. రెండోది లేకుంటే మామూలు రాదు. రెండోది ఉంటేనే ఇప్పుడు ఖచ్చితంగా లోపం చేస్తుంది అన్నమాట. ఎన్నిసార్లు వస్తుంది. దాని పని ఏంటి? హలాది శేష అనే సూత్రం యొక్క దాయత్వం ఏంటి? అభ్యాసంలో రెండు హల్లు కనిపించకూడదు, ఒకే హల్లు కనిపించాలి. అది కూడా ఆదిలో ఉండే హల్లు మాత్రమే కనిపించాలి. ఇది దీని యొక్క దాయత్వం. ఇది చూస్తూ ఉంటున్నమాట. సరే, లేదు కాబట్టి రాలేదు. కాబట్టి ఏమొచ్చింది? ఇంకో సూత్రం వచ్చింది, హ్రస్వహ. అభ్యాసం పెట్టిన తర్వాత హ్రస్వహ అనే సూత్రం వచ్చి ఏమంటుంది? అభ్యాసే హ్రస్వభవతి. ఏదైనా అభ్యాసంలో హ్రస్వం చేసుకో అంటే, ఏదైనా అభ్యాసం లేని దీర్ఘం ఉంటే హ్రస్వం చేసుకో అని చెప్పిందన్నమాట. అంటే హ్రస్వ అని చెప్తున్నాడు, ఖచ్చితంగా దీర్ఘం ఉంటుంది అన్నమాట. అందుకే అభ్యాసంలో మన దీర్ఘం ఉంది కదా, చీ ఉంది కదా, దానికి హ్రస్వహ అనే సూత్రం వచ్చేసి ఏం చేసింది? హ్రస్వం చేసిందండి. ఓకేనా? ఏం చేసింది? హ్రస్వం చేసింది. అందుకే చీ అనేది చీగా మారిపోయింది. చీ పక్కన రెండో ధాతువు ఉంది, అది దీర్ఘమే ఉంటుంది. చీ చీ సా. చీ చీ సా కనిపించింది మనకి స్పష్టంగా. చీ చీ సా. ఇప్పుడు మనకి రూపం అయితే చిచీషా అయిపోయిందండి. ఏమైపోయింది? చిచీసా. ఈ చిచీసాకి అంతిమంలో ఉంది సన్ ప్రత్యయం ఉన్నమాట. సన్ ప్రత్యయం కదా, సన్ ప్రత్యయం అంటే వెంటనే సనాద్యంత ధాతవ అనే సూత్రం వస్తుంది. ఇదేమంటుంది? సన్ ప్రత్యయం అంతిమంలో ఏ వర్ణాలకైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ధాతు సంజ్ఞాన్ని కొత్తగా పేరు పెట్టేసి అని చెప్పింది. అంటే సన్ ప్రత్యయాన్ని కూడా ధాతు అని పేరు పెట్టేసి చిచీస అనేది మొత్తం ధాతు అయిపోయిందండి. కొత్తగా సనాద్యంత ధాతవ అనే సూచన ధాతు సనంతస్య ధాతు సంజ్ఞ భవతి. సని ప్రత్యయం అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి ధాతు సంజ్ఞ అని పేరు వస్తుంది. కొత్తగా ధాతుని పేరు పెట్టబడింది అన్నమాట. ఓకేనా? అందుకే ఇప్పుడు చిచీస అనేది మొత్తం కొత్తగా ధాతు అని పేరు పడింది. ధాతుని పేరు పెట్టుకోవడం ఏమవుతుంది? మళ్ళీ ధాతుకు అధికారానికి ప్రతి తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకుంటాం? ధాతు ఇదం అధికార సూత్రం. అస్మి అధికారే వర్తమాన లట్. ముందు లట్ వస్తుంది వర్తమాన కాలం చెప్పడం కోసము. చిచీస లట్, లట్కి అనుబంధ లోపము. చిచీస ల్, లా పుల్లి ములుతుంది. ఆ లకార స్థానంలో మళ్ళా టిప్ తస్జి షిప్ తస్త ప్రకారంగా ప్రథమ పురుష ఏకవచనంలో టిప్ ప్రత్యయం తీసుకొస్తాం. ప్రథమ పురుష ఏకవచనే టిప్ ప్రత్యయ భవతి. చిచీస టిప్. టిప్ రాగానే దానికి తింగ్ షిత్. టిప్ తింగ కదా, తింగ్ షిత్ సారధాతకం వచ్చేసి ఇక్కడ సారధాతకం పేరు పెట్టేస్తుంది. సారధాతకం పేరు పెట్టగానే వెంటనే కర్తరి షప్ అని సూత్రం వచ్చేసి ఏముంటుంది? కర్తరి వాచి సారధాతకం పక్కన ఉంటే నేను ధాతునకు షప్ ప్రత్యయం తీసుకొస్తాను అంటుంది. అంటే ధాతునకు అంటే ధాతు పక్కన షప్ ప్రత్యయం తీసుకొస్తాను అంటుంది. అందుకే ధాతునకు తిప్ ప్రత్యయానికి మధ్య షప్ వికరణ ప్రత్యయం వచ్చిందన్నమాట. అందుకే చూపించాలి చిచీష షప్పు తిప్పు. చిచీష షప్పు తిప్పు. ఇప్పుడు ఈ సందర్భంలో షప్క అనుబంధం లోపం చేస్తాం, అప్పుడు ఆ మిగులుతుంది. తిప్పుక అనుబంధం లోపం చేస్తాం, అప్పుడు తీ మిగులుతుంది. తిప్పులో పకారానికి ఏమో హలంతం, హలంత్యం చేత వెళ్ళిపోతుంది. షప్పులో మాత్రము షప్పులో ఉండే షకారానికి లషక్వాత దితే అనే సూత్రం ఇత్, తర్వాత పకారానికి హలంత్యం. ఇత్తు సంధ్యని పేరు పెట్టబడుతుంది. ఇత్తని పేరు పెట్టగానే తస్య లోప అదృష్ణ లోప చేసేస్తాం. అప్పుడు షప్క ఆ మిగులుతుంది, తిప్పుక తీ మిగులుతుంది. అప్పుడు ఏమవుతుంది? చిచీ చిచీష చిచీష ఆతి, చిచీష ఆతి, షప్క ఆ తిప్క తి. ఓకేనా? ఇప్పుడు మనకు లక్ష్యం చిచీషతి మూల్య షకారం కావాలి. ఇది మటుకు ఆదేశ ప్రత్యయో ప్రకారంగానే అయిపోతుంది. ఆదేశ ప్రత్యయో ప్రకారంగా సన్ ప్రత్యయంలోని సకారానికి మూల్య షకారం అయిపోతుంది. అప్పటికే చిచీష ఆతి. ఇక్కడ మళ్ళీ అతో గుణే అనే సూత్రం ప్రకారంగా సన్పత్యంలో ఉండే అకారము, షప్లో ఉండే అకారం రెండు ఉండే కదా, అతో గుణే వచ్చేసి పరరూపం చేసింది. అంటే సన్లో ఉండే అకారాన్ని షప్లో ఉండే అకారంలో కలిపేసింది అంట.
షప్లో ఉండే అకారాన్ని కలిపేస్తే ఏమవుతుంది, సన్లో ఉండే సకారం హలంతం అయిపోతుంది. ఆ హలంతానికి మళ్ళీ షప్లో ఉండే అకారాన్ని కలిపేస్తే చిచీషతి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా చిచీషతి అనే రూపసిద్ధిని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ రూపసిద్ధిలో ఎవరికైనా సందేహం చెప్పండి. ఎవరికైనా సందేహం ఉందండి? అర్థం క్లారిటీ వచ్చేసిందా? వచ్చిందండి. మహోదయ, మూర్ధన్య షకారం తర్వాత ఇంకోసారి చెప్పరా? ఇప్పుడు చిచి అంటే సనిపత్యం ఉండే సకారం ఆదేశ ప్రత్యయో ప్రకారంగా ఇన్ కవర్గసే ఉత్తర సకారానికి మూర్ధన్య సకారం చేస్తున్నాడు. ఇన్ని ప్రత్యయానికి పక్కన కానీ ఓహో కవర్గానికి పక్కన కానీ, ఇక్కడ కవర్గంలో కానీ ఇన్ని ప్రత్యాహారం ఉంది. ఇన్ని ప్రత్యాహారంలో ఈ ఉంది కానీ ఈ పక్కన సనిపత్యం ఉండే సకారానికి మూర్ధన్య సకారం చేసేసాం. అప్పుడు చిచీష షప్క ఆ తిప్కతి. ఓకే, ఇప్పుడు చిచీష షా మూర్ధన్య సకారం చేసిన కదా, షాలో ఆ ఉంది కదా, షాలో ఆ ఉంది, షప్క ఆ ఉంది, రెండు ఆకారాలు ఉన్నాయి ఇక్కడ. రెండు ఆకారాలు ఉన్నాయి కదా, మనకు రెండిట్లో ఒక తీసేసుకోవాలి. ఎందుకంటే చిచీషత్తి కలపాలంటే మనము రెండున్నా ఒక దీర్ఘం చేసుకోవాలి, దీర్ఘం అయిపోతుంది. కానీ మనకు ఒకటే కాదు కలప. చిచీషత్తి మన లక్ష్య సిద్ధి కావాలంటే ఒకటి ఎలా తీసేస్తాం, అతో గుణే అనే సూత్రం వచ్చేసి గుణవర్ణం పక్కన ఉంటేనా ముందున్నే షాలో ఉండే ఆకారము షప్లో ఉండే ఆకారాన్ని కలిపేసి అని చెప్తున్నాడు. అతో గుణే అనే సూత్రం వచ్చేసి పరరూపం ఏకాదేశో భవతి అంటే ముందున్న వర్ణం పక్కన ఉండే వర్ణంలో కలిసిపోతుంది అని చెప్పిందంట. అంటే సన్లో ఉండే ఆకారము పక్కన ఉండే షప్పు యొక్క ఆకారంలో కలిసిపోతుంది. కలిసిపోతే సా హలంతం అయిపోతుంది. అంటే ఒక దాన్ని కలిసి అంటే ఆనే కలిసిపోవడం అంటే మళ్ళీ ఆనే కనిపిస్తున్నామట, ఒకటే ఉంటున్నామట. అప్పుడు సన్క హలంతం కాబట్టి పక్కన షప్లో ఉండే ఆకారం సాల కలిపితే చిచీష అయిపోయింది. పక్కన తీ కలుపుకుంటే చిచీషతి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అర్థమైంది. గురువు గారు, ఈ కిత్తువత్ అంటే ఒకసారి చెప్పండి. ఏంటండి కిత్తువత్? ఈ దీర్ఘం ఉన్న గుణం రావాలంటే కిత్తువత్తు అవ్వడం వల్ల కింగితెచ వచ్చి నిషేధం అయిందన్నారు. కిత్తువత్ అంటే కిత్తువత్ మనం ఇకో జల్ అనే సూత్రం వచ్చింది. చీ ధాతుకి పక్కనే సని ప్రత్యయం దానికి కిత్తువత్ చేసిందన్నమాట. అంటే ఆ ప్రత్యయంలో కకారానికి ఇత్తు చేయబడింది. ఇప్పుడు సన్లో ఏం చేశాము, సన్లో నకారానికి ఎనిమిది లోపం చేశామా? అవునండి, సా ఉంది. సన్ ప్రత్యయంలో సా ఉంది, దాంట్లో నా కూడా ఉంది. నా ఏమైపోయింది? నా హలంతం హలంత్యం వచ్చి ఏం చేసింది? అది లోపించింది. ఆదర్శం హలంత్యం వచ్చి ఏం చేసింది? నామకరణం ఏం పెట్టింది? ఇత్తని పెట్టింది అన్నమాట. ప్రత్యయ అంతిమ హల్ వర్ణసి ఇత్ సంజ్ఞా భవతి. ఇత్తని ఒక పేరు నామకరణం చేసినమాట. అవునండి, ఇత్తని పేరు పెట్టగానే తస్యలోప వచ్చి లోపం చేస్తుంది. నువ్వు ఎవరికైతే ఇత్తని పేరు పెట్టావో నకారానికి ఇత్తని పేరు పెట్టడానికి లోపం చేసే అని చెప్పింది. అందుకే ఏంటి సంపత్తి నిత్ అనమాట. మామూలుగా అంటే నిత్, అది నకారానికి ఇత్తని పేరు పెట్టి లోపం నిత్ అంటాం. నిత్ ప్రత్యయం ఉంది. ఓకే, కకారానికి సక్ ఉంది అనుకుందాం, సపోజ్ సక్ ఉంది అనుకున్నాం, అవి కకారానికి తీసేస్తే కిత్ అనే వాళ్ళం. అక్కడ కిత్ లేదు, ఇక్కడ నిత్ ఉంది. నిత్ ఉంది కానీ ఇక్కడ కిత్ లేదు. మరి కిత్ చేసుకోవాలి. ఇక్కడ లేదుగా చేసుకుంటాం దాన్ని వత్. అంటే ఇప్పుడు ఒక మన ఇంట్లో ఏదైనా ఒక వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి లేనప్పుడు ఆ ప్రతినిధిగా ఇంకొకరిని మనం అతని స్థానంలో ఏదైనా పని చేసుకుంటామా? ఒక అధ్యాపకుడు లేడు, అక్కడ ఉండే జ్యేష్ఠ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో లేదా వేరే అధ్యాపకులు ఎవరైతే మన దాయత్వం వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతాం. అంటే అతను ఉన్నప్పుడు ఏవైతే పనులు జరుగుతున్నాయో ఇతను ఉన్నప్పుడు అదే పనులు జరుగుతాయి. అదే అధికారం వచ్చేస్తున్నామట. అంటే కిత్తు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మనం పనులు చేసుకుంటామో ఇక్కడ కిత్తు వత్ చేసడం వల్ల అదే పనులు జరిగిపోతాయి. కిత్తు లేదు, కిత్తు వత్ చేసుకుంటాం, మనం ఉన్నట్టుగా భావించాం. ఎందుకు భావించాల్సి వచ్చిందంటే ఇది కిత్తవత్ చేయకుంటే సారధాతుక ఆర్ధధాతుక యోతుడి గుణం అయిపోతుందన్నమాట. అంటే చీకి గుణం చే అయిపోతుంది. చేసిన వాళ్ళకి ఏమవుతుంది? అనిష్ట రూపం వస్తుంది, మనకు ఇష్టసిద్ధి కలగదు. చీకి గుణం ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. ఆర్ధాతుక ప్రత్యయం ఉంది, ఇదంత ధాతు ఉంది, ఖచ్చితంగా గుణం చేసుకోవాలి. ఆ గుణం అవుతుంది, అనిష్ట రూపం వస్తుందన్నమాట. అది మహర్షి పాణికి ముందు తెలిసినమాట. అందుకే ఈ సుత కిత్తవత్ చేశాడు. కిత్తవత్ చేసుకునే ఏం లాభం వచ్చింది మనకు? కింగ్ ఇది వచ్చి నిషేధిస్తున్నమాట.
ఆహా. నువ్వు సని ప్రత్యయం కిత్తువ చేశాం, అటువంటి కిత్తు ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని ముందున్న ధాతునకు గుణం చేసుకోబోతున్నావు. అటువంటి గుణము రాదు, అటువంటి గుణము జరగదు, అటువంటి గుణము కాదు. కిత్తు ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని నువ్వైతే గుణము గాని వృద్ధి గాని చేసుకుంటావో అవి జరగవు అని చెప్పిందా. సరే, అర్థమైందా? అర్థమైంది. కింగితిచ్చ యొక్క డైరెక్ట్ ఏంటి? నువ్వు ఏ ప్రత్యయానికి అయితే కిత్తి చేశావో మళ్ళీ దాన్నే నిమిత్తం చేసుకొని ముందుకైనా అంగానికి గుణం చేస్తే అది జరగదు అంటుంది. ఇప్పుడు అదే కదా సని ప్రత్యయం ఆర్ధాత్మం. ఆర్ధాత్మక ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రము ఆ గుణం చేస్తుంది అంగానికి. ఆర్ధాతుక ప్రత్యయ పరత అంగస్య గుణోభవతి అంటుంది. ఆర్ధాతుకే మన ప్రకృత సూత్రము కిత్తువత్ అని పేరు పెట్టి కిత్తువత్ చేసినాను కాక ఇతి చేసామండి, దాంట్లో ఇతివత్ చేసామనిగా భావించాలి అని చేసుకున్నామట. వత్త దానికి సమానంగా కిత్తు చేసిన విధంగా దాన్ని చేసుకున్నామట. అను అటువంటి కిత్తు ఆర్ధాతుక ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని గుణం చేసుకోబోతున్నాం. అటువంటి గుణము కాదు. కిత్తు లేకుంటే ఒక కిత్తు చేసుకోపోయినా అనుకోండి, ఒక గుణం ఖచ్చితంగా చేస్తాను. ప్రత్యయం ఆర్ధాతుకమే ఆ గుణం అవుతుంది. కాబట్టి ఆ గుణం అవుతుంది కాబట్టి అది కాకూడదు. అది కావడం ఇష్టం లేదు మనకు. అనిష్ట సిద్ధి కలుగుతున్నాం అంటే ఇష్ట సిద్ధి కలగదు, అనిష్ట రూపం వస్తుంది. కాబట్టి ఆ ఇష్ట సిద్ధి కోసం మనం కిత్తువ చేసుకోవాల్సి వచ్చినామాట. కిత్తువ చేసుకున్నాం కాబట్టి కింగితిచ్చ వచ్చేసి నిషేధించిందన్నమాట. నిషేధించింది, చేసుకోవద్దు, గుణం నిషేధించింది. సరే అండి మహోదయ, దానికోసం అనమాట. సరే గురువు గారు ఒక సందేహం అండి. సందేహం కాదు, ఆదేశ ప్రత్యయోహో సూత్రం కొంచెం వివరంగా చెప్పరా? ఆదేశ ఇన్ కవర్గాభ్యాం ఉత్తరస్య ఆదేశ సకారస్య లేదా ప్రత్యయ సకారస్య మూర్ధన్య షకారో భవతి అంటుంది. ఇన్ అంటే ఇన్ ప్రత్యాహారం. ఇన్ అంటే ఇన్ ప్రత్యాహారం. ఇన్ ఏ వర్ణాలు వస్తాయి? ఆ ఈ ఉన్. ఆ ఈ ఉన్ అంటే మొట్టమొదటి ప్రత్యాహారం. ఈ నుంచి నా వరకు అంటే ఈకి నాకి మధ్య ఉండే వర్ణాలు వస్తాయి. ఈకి నాకి మధ్య ఎన్ని వర్ణాలు ఉన్నాయి? ఈ ఊ రెండే వర్ణాలు ఉన్నాయి. ఏమున్నాయండి? ఇన్ని ప్రత్యయ ఎన్ని వర్ణాలు? రెండే వర్ణాలు ఉన్నాయి. ఆ ఈ ఉన్ లో ఈ నుంచి తీసుకొని నా వరకు ఈ ఊ రెండు ఉన్నాయి, రెండే ఉన్నాయి. అంటే ఈ గాని ఊ గాని ఈకి గాని ఊకి గాని పక్కన ఇన్ అంటే ఇన్ని ప్రత్యాహారం. ఇన్ని వర్ణం అంటే ఈ గాని ఈ కాలం గాని ఉకారానికి పక్కన ఆదేశ సకాలం ఉండాలంట. ఏ సకాలము? ఆదేశం అంటే ఏదైనా ప్రత్యయానికి సకాలం ఆదేశంగా వచ్చి ఉండాలి, లేదా ప్రత్యయం స్వతహా సకాలం ఉండాలి. ఏం చెప్పాను? స్వతహా ప్రత్యయం యొక్క సకాలం ఉండాలి, లేదా ఆదేశపూర్వకంగా సకాలం వచ్చినామంట. అటువంటి దంత సకారానికి ఇది మూర్ధన్య సకారం చేస్తుంది అంటుందంట. ఇకారానికి పక్కలో గాని ఉకారానికి పక్కలో గాని ప్రత్యయ సకారం ఉంటేనా దానికి మూర్ధన్య సకారం అవుతుంది అని చెప్పి చెప్తుంది. ఇక్కడ మనకు ఉంది కదా, ఉంది కదా, చిచీసాలో చీ దీర్ఘం ఉంది కదా, చీకి దీర్ఘానికి పక్కన సా ఉంది. అంటే ఈ అనేది ఎన్ని ప్రత్యయాలు వస్తుందా? ఈ అంటే దానికి రస్మ దీర్ఘాలు కూడా తీసుకుంటాం అన్నమాట. ఈ అంటే దీర్ఘీకారం తీసుకుంటాం అవసరం బట్టి. అంటే మొత్తం జాతి మొత్తం వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ అంటే ఈ ఊలోంచి ఈ ఉంది మనకు. ఆ ఈకి పక్కనే ఏముంది? ప్రత్యయ సకాలం. ప్రత్యయ సకాలం సన్న ప్రత్యయమే కదా. అవునండి, ప్రత్యయమే. ఆ ప్రత్యయంలో సకాలం స్వతహానే ప్రత్యయంలో సా ఉందండి, దానికి ఆదేశం చేయలేదు మనం. కానీ ప్రత్యయ సకాలం ఉంది కాబట్టి ఏదో ఒకటి ఉండాలన్నమాట. ప్రత్యయ సకాలం ఉంది కాబట్టి దానికి మూర్ధన్య సకాలం అయిపోయింది. అర్థమైందా? హరి ఓం, వినిపిస్తుందా అండి? ఆదేశ ఉన్నా కూడా మనకి ఆదేశ సకాలం లేదు. కొన్ని చోట్ల ప్రత్యయంలో సా ఉండదు, వేరే సూత్రం సా తెచ్చుకుంటాం అన్నమాట. ఆదేశ భవతి అని చెప్పి ఇక్కడ మా ఆదేశ అవి కూడా ఉదాహరణ వస్తే చెప్తాను. ప్రత్యయ సకాలం ఉంది, ఏదో ఒకటి ఉండాలన్నమాట. రెండిట్లోంచి ఏదో ఒకటి ఆప్షన్ ఉండాలి మనకు. ప్రత్యయ సకాలమే ఉంది. ప్రత్యయ సకాలం ఉంది కాబట్టి మనకు మూర్ధన్య సకాలం చేసేసుకున్నాం. అదే ఈకి పక్కన కానీ ఊకి పక్కన మాత్రం ఉండాలి. ఊ లేదు కానీ ఈ ఉంది కదా, చీ ఇది ఈ కదా, ఈకి పక్కన ఉంది కాబట్టి దానికి మూర్ధన్య సకాలం అయిపోయింది. ఏంటండి? అర్థమైందండి. ఇంట్లో ఈ ఉంది, ప్రత్యయం సకారం పక్కన ఉంది పరంగా. ఆ ప్రత్యయ సకాలానికి మూర్ధన్య సకాలం చేస్తుంది ఆదేశ ప్రత్యయం. ఓకేనండి. ఓకేనా?
ఓకే. అయితే చీ చీ సా. ఇప్పుడు మళ్ళా షప్క ఆ తిప్క తి అతో గుణ ప్రకారంగా మనం చేసిన తర్వాత చిచీషతి అనే రూపసిద్ధి మనకు సిద్ధిస్తుంది. ఓకేనా? అర్థమైంది. ఇప్పుడు సేమ్ అదే విధంగానే వికల్పం వచ్చింది ఎందుకు ఇక్కడ? విభాషా చేహి. ఇదే విభాష చేహి అనే సూత్రం ప్రకారంగా ఒకసారి అభ్యాసంలో ఉన్నటువంటి ఒకసారి 7:3:58 ఓపెన్ చేయండి. 7:3:58 సూత్రాసం చెప్పండి. 7:3:58. అంటే ఇదేంటండి, మనకు చిచీషతి అయిపోయింది కదా, ఇక చిచీషతి సేమ్ అదే విధంగా ఉంటుంది. మళ్ళీ చీ చీ సా అన్నప్పుడు ఈ సందర్భంలో అభ్యాసంలో ఉండే రస్వై చీ ఉంది కదా, దాని పక్కన దీర్ఘ ఈకారం ఉంది, ధాతు యొక్క దీర్ఘ ఈకారం ఉంది. ఆ అభ్యాసానికి పక్కలో ఉండే చకారానికి కకారం చేస్తుందండి. ఏం చేస్తుంది? విభాష చేహి అనే సూత్రము వికల్పంగా ఒకసారి కకారం చేస్తుంది అన్నమాట. ఒకసారి చేస్తుంది, ఒకసారి చేయకపోతే చిచీషతే అవుతుంది, ఒకసారి చేస్తే ఏమవుతుంది? కకారం వస్తున్నాడు. అప్పుడు చికీషతి అనే రూపంలో సిద్ధిస్తుందని చెప్తున్నామాట. విభాష చెప్పండి. అభ్యాసాదుత్తరస్య చినోతే రంగస్య విభాషా వర్గాదేశో భవతి. స్పష్టంగా కనిపిస్తుందా? పరతః. అభ్యాసాద్ ఉత్తరస్య, ఇక చి చి సా అనుకున్నాం. చి చి సా. ఇప్పుడు అభ్యాసానికి చి అనే అభ్యాసానికి పక్కన చినోతే రంగస్య అంటే చి ధాతు, చినోతే రంగస్య చి ధాతు అని అర్థం. అంటే శని ప్రత్యయం పక్కన ఉంది కదా, శని ప్రత్యయం పక్కన ముందు అంగం అయిపోతున్నమాట. చి అంగమే కదా, అందుకే చినోతే రంగస్య అంటున్నాం. ఇక్కడ చి అంగమే ఉంది, అంగమే కదా, ప్రత్యయం శని ప్రత్యయం పక్కన ముందు అంగం అయిపోతుంది చెప్పుకున్నాం. కాబట్టి అభ్యాసానికి పక్కన చి ధాతునకు చినోతే అంగస్య, చి అంగానికి ప్రత్యయం పక్కన అంగ సంజయం కూడా పేరు ఉందన్నమాట. అటువంటి చీకి వికల్పంగా విభాష అంటే వికల్పంగా కవర్గాదేశో భవతి, కవర్గం వస్తుంది అని చెప్పింది. ఇక్కడ చీలో మొట్టమొదటి అక్షరం కాబట్టి కవర్గం యొక్క మొట్టమొదటి కా వస్తుందన్నమాట. అప్పుడు అభ్యాసం చీ చీ ఉంది కదా, అక్కడ రెండో చీకి ఆది చకారానికి మనం కకారం చేస్తాం. దాన్ని ఈ ఎలాగ ఉందో అలాగే ఉంటుంది దీర్ఘీకారం, అందుకే చికీ షతి అయిపోయింది అన్నమాట ఈ సూత్రం ప్రకారంగా. అభ్యాసంకి పక్కలో ఉండే చకారానికి కవర్గం చేసేస్తుంది అన్నమాట, అందుకే చికీషతి అయిపోతుంది. ఓకేనా? చికీషతి అని ఈ సూత్రం ప్రకారంగా ఒకసారి మనకు చికీషతి అనే రూపం కూడా వస్తుంది, వికల్పం ఒకసారి చేయకుంటే చిచీషతి అనే రూపంలో సిద్ధిస్తుంది అని చెప్పి తెలియచేయడం కోసం మనకు ఇది కూడా రూపం చూపించాడు. చికీషతి ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవాల్సిన అవసరం లేదు. విభాష చేహ అనే సూత్రం ప్రకారం వికల్పంగా ఒకసారి కకారం కూడా చేస్తుంది. అభ్యాసానికి పక్కలో ఉండే చి ధాతుకు కకారం చేసిన చికీషతి కూడా వస్తుంది. చేయకుంటే ఒక పక్షంలో చిచీషతి అనే రూపసిద్ధి కూడా కలుగుతుంది అని చెప్పడం కోసం మనం ఈ సూత్రాన్ని చూసాం. ఈ రకంగా చిచీషతి చికీషతి అనే రూపసిద్ధి మనం తయారు చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి చూడండి, తుష్టూషతి. ఏంటండి? తుష్టూషతి, అది కూడా చూడండి రూపసిద్ధి. తుష్టూషతి సేమ్ ఇదే విధంగా ఉంటుంది, కొంచెం గమనిస్తే అర్థమవుతుంది. రూపసిద్ధి పరిశిష్టం చూడండి, మనకు స్లైడ్ మీద కనిపిస్తుంది నీట్గా. తుష్టూస్ అంటే స్తుతించడానికి ఇష్టపడుతున్నాడు. తుష్టూసతి అంటే ఏమిటండి? స్తుతించడానికి ఇష్టపడుతున్నాడు అని అర్థం. తుష్టూసతి అంటే స్తుతించడానికి ఇష్టపడుతున్నాడు. ఓకేనా? స్తుతించడానికి ఇష్టపడుతున్నాడు అంటే స్తుతి, ఈశ్వరుని యొక్క స్తుతి చేయడానికి ఇష్టపడుతున్నాడు అని అర్థం వస్తుందన్నమాట. ఓకేనా? సో ఈ తుష్టూసతి ఇది రూపసిద్ధి. ఇది ఎలా తయారైంది అంటే చూడండి, గమనించండి. స్టుయి ధాతు, ఏ ధాతు అండి? స్టుయి ధాతు. గమనించండి, స్టుయి మూర్ధ షకారం ఉంది ఆదిలో, స్టుయి ధాతు. సో ధాతు ఈ ధాతు చేత తుష్టూషతి తయారవుతుందంట. ఇది కూడా గమనించండి ఒకసారి. పైన ఇప్పుడు చెప్పిన చికీషతి సమానంగానే చిచీషతికి సమానంగానే ఉంటుంది, కాకపోతే ధాతు భిన్నంగా ఉంటుంది కాబట్టి వర్ణాల్లో కొంచెం మార్పు వస్తుంది, అది గమనించండి. చూడండి, స్టుయి ధాతుకి పూర్వవత్ ముందుకు చెప్పిన విధంగానే భూవాదయో ధాతవ అనేన సూత్రేణ స్టుయి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి.
ధాతుని పిలిపెట్టేస్తుంటాం. ధాతుని పిలిపెట్టిన వెంటనే ముందు ధాతుల అనుబంధం లోపం చేసుకోవాలి. అందుకే ప్రత్యయం తెచ్చుకోవడానికి ముందే ధాతులో కొంచెం మార్పులు వచ్చేసాయి. ఏమొచ్చింది? ధాతు సంజ్ఞ పిలిపెట్టగానే వెంటనే ఇది వచ్చింది, ధాత్వాదేహే షహ సహ. సూత్రం స్పష్టంగా చూడండి, ధాత్వాదేహే షహ సహ. మూర్ధన్య షకారానికి దంత సకారం వస్తుందంట. ఏమని చెప్పింది? ధాత్వాదేహి అంటే ధాతువునకు ఆదిలో ఉండే షకారానికి, ఏ షకారానికి? మూర్ధన్య షకారానికి సహ భవతి అంటే దంత సకారం వస్తుంది, సరస్వతి సకారం వస్తుంది అని చెప్పింది. ఓకేనా? సూత్రం స్పష్టంగా ఉంది. ధాత్వ ధాతుకి ఆదిలో ఉండేటువంటి షకారానికి సహ భవతి, సా వస్తుంది. ఇక్కడ ఏముంది? స్టుయి ధాతు ఉందా? స్టుయిలో మొట్టమొదటి అక్షరం ఉంది, మూర్ధన్య షకారం ఉంది కదా, దానికి ఏమైపోతుంది? దంత సకారం అయిపోతుందంట. దంత సకారం అవుతుంటేనే చేయగానే వెంటనే ఏమవుతుందంటే ఆ మూర్ధన్య షకారం కారణంగానే స్టూలో టూ కనిపించేదండి. అది మూర్ధన్య షకారం తొలగిపోగానే వెంటనే ఏ కారణం చేత అయితే టకారం వచ్చిందో ఆ కారణం వెళ్ళిపోతుంటే దానితో పాటు ఈ టకారం కూడా వెళ్ళిపోయి తవర్గంలోకి వచ్చేస్తున్నాం అంట. అర్థమైందా? అంటే మూర్ధన్య షకారం కారణంగానే టవర్గం వచ్చింది. ఆ మూర్ధన్య షకారం వెళ్ళిపోతుంటే ఆ టవర్గం కూడా వెళ్ళిపోయింది. అంటే దాని మూల స్వరూపంలోకి వచ్చింది. అంటే ఆ టవర్గం తవర్గంలోకి వచ్చిందన్నమాట. అంటే ముందు తవర్గమే మూర్ధన్య షకారం కారణంగా ఆ తవర్గమే మూర్ధన్య షకార కారణంగా టవర్గంలోకి వచ్చిందన్నమాట. అప్పుడు ఈ మూర్ధన్య షకారం దంత సకారం చేయడం వలన ఆ టవర్గం కూడా వెళ్ళిపోయి తవర్గం వచ్చేసింది. దీన్ని ఏమంటామంటే పరిభాష ప్రకారంగా నిమిత్తస్య అపాయే నైమిత్తికస్య అపాయః. అంటే ఎవరు ఏ కారణం చేతైతే వచ్చారో ఆ కారణం నుంచి ఆ కారణం అతను కూడా ఉంటాడట. ఆ కారణం ముఖ్యమైన వ్యక్తి వెళ్ళిపోతే అతను కూడా వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు గురువమ్మ శిష్యులు వెళ్తూ ఉంటారు, వాళ్ళ గురువు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటారు. ఆ గురువు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? శిష్యులు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ముఖ్య నిమిత్తం గురువు, గురువు ఉన్నంతసేపు శిష్యులు ఉంటారంట. గురువు వెళ్ళిపోగానే వాళ్ళ నిమిత్తం తోటి శిష్యులు కూడా వెళ్ళిపోతారు. అలాగే మూర్ధన్య షకారం ఉన్నంతసేపు టవర్గం టూలో టూ కనిపించింది అనమాట. ఆ దానికే ధాత్వాదేహి షహ సహ అనే సూత్రం వచ్చేసి దానికి దంత సకారం చేయగానే వెంటనే ఇది కూడా మారిపోయింది అన్నమాట. టూ అనేది టవర్గంగా మారిపోయింది. టవర్గం యొక్క మొట్టమొదటి అక్షరం కాబట్టి దానికి తవర్గం దన్న తవర్గం మొట్టమొదటి అక్షరం వచ్చిందా, అది కింద స్తూ అయిపోయిందండి. ఏమైపోయింది? స్తూ అయిపోయింది. అర్థమైందా? అంటే టవర్గం మూర్ధన్య షకారాన్ని దంత సకారం చేయగానే ఆ టవర్గం మారిపోయింది. ఓకే. తర్వాత యా ఉంది కదా, చర్చ యాకి మాత్రం హలంత్యం అనే సూత్రం ప్రకారంగా ఇత్ సంధ్య అవుతుందండి. ఇత్ సంధ్య తస్య అదర్శన లోప. అప్పుడు యా వెళ్ళిపోతుంది. ఇక్కడ కింద స్తూ మిగులుతుంది. ఏం మిగులుతుంది? స్తూ మిగులుతుంది. ఆ స్తూ ధాతు కాబట్టి మళ్ళా ఇచ్చార్థంలో స్తుతించడానికి ఇష్టపడుతున్నాడు, ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఇష్టపడే అర్థంలో కాబట్టి ధాతో కర్మణ సమాన కర్తృక ఇచ్ఛాయాం వా అనే సూత్రం ప్రకారం ఇష్టపడే అర్థంలో ఈ సూత్రం వచ్చి సనిపత్యం చేస్తుంది. సనిపత్యం ఏ అర్థంలో వచ్చింది? ఇష్టపడే అర్థంలో సనిపత్యాన్ని తీసుకొచ్చాం. అందుకే స్తు సన్ రాగానే అనుబంధ లోపం చేసేసుకుని తెగిపోతుంది. సో సనిపత్యానికి నకారానికి హలంత్యం తస్య లోప అదిలోప అయిపోతుంది. అప్పుడు స్తు స ఏమవుతుంది? స్తు స. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇక ఏ సూత్రం అండి? మన ప్రక్రియ సూత్రం వస్తుందన్నమాట. ఏది? ఇకో జల్ ఇగంతా ధాతో జలాదిశం కిత్వత్ భవతి. ఇక్కడ ఇగంత ఉందండి. స్తూ ధాతునికి అంతిమంలో ఉంది, ఈక ప్రత్యయం ఉంది కదా, ఇగంతమే కదా. ఇగంతా ధాతు అంటే ఈక ప్రత్యారం. ఈ ఊ రు లు, ఈ ఊ రు లు, ఈ 4 వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం ఉండాలి, ధాతునకు అంతిమంలో ఉండాలి. ఇక్కడ ధాతునకు అంతిమంలో మొట్టమొదటి చీదకి అంతిమ ఈ ఉన్నది. ఇక్కడ స్తూ ధాతునికి అంతిమంలో ఊ ఉందండి, అంటే ఉకారం ఉంది. అంటే మొత్తానికి 4 వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం ఉండాలి. కానీ ఇగంత ధాతువే. సో ఇగంత ధాతు ఉంది కాబట్టి ఆ ఇగంత ధాతునకు పక్కలో ఉండే జలాది సన్నుకు కిత్తువత్ చేసింది. ఇకో జల్ అనే మన ప్రకృతి సూత్రం చేసింది. స్తూ ధాతుకి పక్కలో ఉండే సనిపత్యానికి కిత్తువత్ చేసి, కిత్తు లేదు దాంట్లో, కిత్తువత్ చేసుకున్నాం మనం. లేదుగా చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఉంటే చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. మాదిగా సనిపత్యం నిత్తు ఉంది, దాంట్లో కిత్తు లేదు కాబట్టి ఈ సూత్రం కిత్తువత్ చేసింది. ఎందుకు చేసినాము? ఇష్ట సిద్ధి కోసము. ఇది కిత్తువత్ చేయకపోతే అనిష్ట సిద్ధి సిద్ధిస్తుంది. కాబట్టి మొత్తానికి ఇక్కడ ఏం చేసాం?
ఇగంత ధాతు అంటే స్థూ ధాతుకి పక్కలో ఉండే సాకి కిత్తువ చేశాం. కిత్తువ చేసుకోవడం ఏం లాభం వచ్చింది? సేమ్ ఇక్కడ ఇదే అన్నమాట ప్రయోజనం. ఏ ప్రయోజనం అంటే సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం ప్రకారంగా అది ఆర్ధాతుకం కాబట్టి సన్ అనేది ఆర్ధాతు ప్రత్యయం నిమిత్తం చేసుకొని గుణం చేసుకోబోతుంటే, అంటే స్థూకి స్థో అలా చేసుకోబోతుంటే ఇది వచ్చి కింగ్ ఇతిచ అనే సూత్రం వచ్చి నిషేధిస్తుంది. లేదండి ఈ నువ్వు సని ప్రత్యయాన్ని ఆర్ధాతుక ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని స్థూ ధాతుకి గుణం ఓ చేసుకోబోతున్నావు, అది కాదు. ఎందుకు? దానికి కిత్తువ చేశాం. కిత్తు ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని ఏదైతే గుణం చేసుకుంటావో ఆ గుణము రాదు, అది గుణము కాదు అని చెప్పి నిషేధించింది. కింగ్ ఇతిచ అనే సూత్రం వచ్చేసి నిషేధిస్తుంది. ఇది ముఖ్య ప్రయోజనం. సని ప్రత్యయానికి కిత్తువ చేసుకోవడం ఎలా? కిత్తువత్ అని చెప్పడం వల్ల కకారం లేదు, దానికి కకారం అనే విధంగా చెప్పుకోవడం వల్ల ఏమిటి? అది కిత్తు ప్రత్యయం చెప్పాం కాబట్టి, భావించాం కాబట్టి అటువంటి కిత్తు ప్రత్యయాన్ని కిత్తు ఆర్ధాతుక ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని అది పక్కన ఉంటే నువ్వు అంగానికి గుణం చేస్తున్నావు కదా, ఆ గుణము రాదు, చేసుకోకూడదు అని చెప్పి కింగిదిచ నిషేధించినాడు. ఓకేనా? సో ఈ కింగిదిచ సూత్రం యొక్క ప్రయోజనం ఇదే అండి. ఎవరైనా కిత్తు ప్రత్యయం ఏ ప్రత్యయం అయితే కకారానికి గాని గకారానికి గాని ఇత్తి చేసామనుకోండి, అటువంటి ఇత్తు ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని మళ్ళీ నువ్వు గుణం చేసుకుంటా అంటే అది గుణము కానీ వృద్ధి కానీ కాదు అని చెప్పి నిషేధిస్తుంది. నిషేధించడం కోసం ఈ సూత్రం ఉందన్నమాట. ఓకే, సో గుణం నిషేధించినాడు. అందుకు ఇది ముఖ్య ప్రయోజనం. కిత్తువ చేసుకోవడం వల్ల గుణ నిషేధం జరిగింది. అది ముఖ్య ప్రయోజనం అయిపోయింది, సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం అయిపోయింది. సామాన్యంగా రూపసిద్ధి కావాలి కాబట్టి ఇక్కడ సని ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి వెంటనే సంయంగోహ అనే సూత్రం వచ్చేసి మళ్ళీ పైన చెప్పిన విధంగానే సంయంగోహ వచ్చి సని ప్రత్యయం పక్కన ఉంటే ధాతువుకు ద్విత్వం చేస్తాను అని చెప్పింది. ధాతు ఏముంది? స్థూ ఉంది, దానికి ద్విత్వం ఉంది స్థూ స అయిపోతుంది. ద్విత్వం అంటే కదా, ద్విత్వం అంటే ధాతువు రెండు అవుతాయి, అందుకే స్థూ స రెండు చేసాం. రెండు చేయగానే మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా మహోదయ ఇక్కడ స్థూకి దీర్ఘం పెట్టారు మహోదయ, దీర్ఘం. అదే అజ్జనగమాం సని అది వస్తుంది ఇక్కడ కూడా. ఏంటండి మనం ముందు చిచీషలో అజంతానాం అంగానాం పైన చెప్పు అజ్జ హన్ గమాం సని, అజంత ధాతునకు సని పక్కన ఉంటే దీర్ఘం అవుతుంది. ఇది చెప్పుకోవాలి. ద్విత్వానికంటే ముందు చేసుకోవచ్చు. ఓకే, ద్విత్వం చేయడానికి సంయంగో కంటే ముందు అక్కడ మనం చీశతిలో చూసాం కదా, అజ్జన గమాం సని అని చెప్పి అదే సూత్రంతో ఇక్కడ దీర్ఘం వస్తుంది. ఓకే, అజంత ధాతునకు సన్ ప్రత్యయం పక్కన ఉంటే దీర్ఘం అవుతుంది. అందుకే స్థూలో ఉండే ఉకారానికి దీర్ఘం చేస్తే మొత్తం ఊ అయిపోయింది, స్థూ సన్. ఇప్పుడు ద్విత్వం చేసుకో, ఏదాంతో సంయంగో ప్రకారం ద్విత్వం చేసుకోండి. అప్పుడు స్థూ స. ఓకేనా సోమనాథ్ గారు, స్పష్టమైందా? అర్థమైంది మహోదయ. స్థూ స. ఇది వచ్చేసి ఏంటి ఏమంటుందంటే హలాది శేష అంటే ముందు పూర్వోభ్యాస అనే సూత్రం వచ్చేసి అభ్యాసం పేరు పెట్టింది. ఏం పెట్టింది? పూర్వోభ్యాస వచ్చేసి నువ్వు ఎవరికైతే ద్విత్వం చేశావో అందులో మొట్టమొదటి దానికి నేను అభ్యాసాన్ని పేరు పెడతాను అని చెప్పి పేరు పెట్టేసింది. ఎవరికి? స్థూకి పేరు పెట్టేసింది. అభ్యాసం పేరు పెట్టింది. మొట్టమొదటి దానికి అభ్యాసం పేరు పెట్టింది. అభ్యాసం పేరు పెట్టి ఎలా వచ్చింది? వెంటనే హలాది శేష వస్తున్నావు అంట. ఆది హలువర్ణం ఉంటేనే నువ్వు దానికి ఆది హలువర్ణం మాత్రమే నువ్వు ఉంచుకో. ఆది హలువర్ణం ఏదైతే లేదో అదని తీసి, ఇక స్థూలో ఆది హలువర్ణం ఉంది కానీ ఆది హలువర్ణంతో పాటు పక్కన తకారం కూడా ఉంది, రెండో హల్లు ఉంది, అది నిషేధిస్తున్నావు హలాది శేష ప్రకారంగా. కానీ నిషేధిస్తే అవుతుంది మనకు అనిష్ట రూపం సిద్ధిస్తున్నావు అంట. అందుకే ఏం చెప్పిందంటే ఆ హలాది శేషానికి అపవాద సూత్రం ఒకటి ఉంది. ఏముందండి? అపవాద సూత్రం ఉందన్నమాట. ఏముంది? దాన్ని బాధించి హలాది శేష అనే సూత్రాన్ని బాధించి చెప్పింది షద్పూర్వాహ ఖయ. ఏముంటుందండి? షద్పూర్వాహ ఖయ. ఇది స్లైడ్ మీద చూసుకోండి. ఇది కొంచెం విశిష్ట సూత్రం ఇక్కడ. షద్పూర్వాహ ఖయ. ఇక చూడండి, స్లైడ్ చూసుకోండి. షద్ పూర్వో ఏషాం తే షద్ పూర్వాహ అంటే షద్ ప్రత్యాహారం అండి. షద్ ప్రత్యయం ఎక్కడి స్టార్ట్ అవుతుందండి? కపై షాసర్. షాసర్ ఉంది కదా, జబగడదష్ షాసర్. సద్ ప్రత్యయం షా వస్తుందండి. ఏమొస్తుంది?
ష ష సర్. షద్ ప్రత్యయ ఎన్ని వర్ణాలు వస్తాయండి? షద్ ప్రత్యాహారంలో ఎన్ని వర్ణాలు వస్తాయి మనకు? మూడు వస్తాయి. 3 వర్ణాలు వస్తాయి. ష సా మూడు శకాలు, 3 సకాలు వస్తాయి. ఒకటి తాళవి సకాలం వస్తుంది, సరస్వతి సకాలం వస్తుంది, దంత సకాలం అంటాము, తర్వాత మూర్ధన్య శకాలం వస్తుంది అన్నమాట. షట్కోణంలోని శకాలం అంటే 3 వర్ణాలు వచ్చాయి. షద్ ప్రత్యయ ఎన్ని వర్ణాలు వచ్చాయి? 3 వర్ణాలు వచ్చాయి. ఇదేమంటుంది? అభ్యాసస్య షడ్పూర్వాహ కయః శిష్యంతే అన్యే హలో లుప్యంతే. అంటే ఇదేమంటుందంటే అభ్యాసస్య షడ్పూర్వాహ కయః అంటే అభ్యాసంలో షడు ప్రత్యాహారంలో ఉండేటువంటి వర్ణాలు ఏవైతే ఉంటాయో అవి లోపించి ఖై మిగులుతుంది. షడ్పూర్వాహ కయః అంటే షడ్ ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు ఏవైతే ఉన్నాయో అంటే ష ష స ఈ 3 వర్ణాల నుంచి ఏ వర్ణం ఉన్నా అవి లోపించి అందులో ఖై ప్రత్యాహారంలో ఉండే వర్ణం ఏదైతే ఉందో అది ఉంచబడుతుంది, అది మిగులుతుంది అని చెప్పింది. షడ్పూర్వ అంటే షడ్ ప్రత్యాహారం పూర్వంలో ఉండేటువంటి వర్ణం ఏదైతే ఉన్నాయో అటువంటి వర్ణం ముందున్నప్పుడు ఖయః అంటే ఖై మిగులుతుంది. ఖయః శిష్యంతే షడ్పూర్వాయః ఖయః శిష్యంతే అన్యే హలో లుప్యంతే. అంటే ఎప్పుడైతే అభ్యాసంలో ష ష స ఈ 3 వర్ణాలు ఉన్నాయనుకోండి, ఆదిలో షడ్పూర్వాహ అభ్యాసానికి మొట్టమొదట అక్షరము ఈ 3 వర్ణాలలోంచి ఏ వర్ణం ఉన్నా కూడా అప్పుడు అక్కడ ఖై మాత్రమే మిగులుతుంది. అంటే దీన్ని బట్టి షడ్ ప్రత్యాహారంలో ఉండే వర్ణము లోపిస్తుంది. ఖై శిష్యతే ఉంటే గిన అక్కడ ఖై ప్రత్యాహారంలో ఉండే వర్ణం మాత్రమే మిగులుతుంది. అంటే స్థూ ధాతులో మనకు మొట్టమొదటి వర్ణం ఏంటి? ష. అంటే షడ్ ప్రత్యాహారంలో ఉండే వర్ణం సా ఉంది. అలా ఉన్నప్పుడు దాని పక్కలో ఖై ప్రత్యాహార వర్ణం కూడా ఉంది కదా, అది శిష్యతే, అది మిగులుతుంది అని చెప్పింది. ఖై మిగులుతుంది. ఖై మాత్రమే మిగులుతుంది అన్నప్పుడు ఏమవుతుంది? అన్యే సకారం షడ్ ప్రత్యాహారంలో సా లుప్యతే, అది లోపిస్తుంది అని చెప్పి అర్థమవుతున్నాం. అందుకే సా తీసేస్తాం. అభ్యాసంలో ఉండే స్థూలో ఉండే ఆది సకాలం తీసేస్తాము, తూ మిగులుతుంది. స్థూ ధాతువుగా తూ మిగులుతుంది అన్నమాట. అర్థమైందా? షడ్పూర్వాహ ఖయః షడు వర్ణం అంటే ష ష స ఈ 3 వర్ణాల నుంచి ఏ వర్ణం వచ్చినా అభ్యాసానికి ఆదిలో ఉన్న ఈ 3 వర్ణం నుంచి అభ్యాసానికి ఆది ఏ వర్ణం ఆదిలో ఉన్నా అటువంటప్పుడు ఖై మాత్రమే మిగులుతుంది అని చెప్పింది. ఖై అంటే ఖై ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం మాత్రమే మిగులుతుంది అని చెప్పింది. కానీ ఖై ప్రత్యాహారం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఖపై ఖపై అంట అక్కడి నుంచి కొలుకొని చెటతవు కపై కపైలో ఉండే యా వరకు అంటే ఖాకి యాకి మధ్య ఉండే వర్ణాలు ఏ వర్ణం ఉన్నా అది మిగులుతుంది. ఆ ఖ ఫ చ ట తా ఉంది కదా, ఖై ప్రత్యాహారం ఉండే వర్ణం ఉంది కదా, అది ఉంచుకో. ఖై శిష్యతే అన్యే లుప్యంతే అంటే హలాది శేషానికి అపవాద సూత్రం. అంటే దాన్ని బాధించింది వచ్చినాడు. ఒకవేళ అభ్యాసానికి ష ష స ఈ 3 వర్ణాల నుంచి ఏ వర్ణం ఆదిలో ఉన్నా అటువంటప్పుడు ఖై మాత్రమే మిగులుతుంది అని చెప్పింది. అది ఉంటే ఖై మాత్రమే మిగులుతుంది చెప్పింది. అంటే ఖై ప్రత్యాహారంలో వర్ణం మాత్రం మిగిలించుకోవాలని చెప్పింది. ఖై ప్రత్యాహారంలో ఉండే వర్ణం అంటే తూ, స్థూలో ఉండే తూ మాత్రం ఉంది. దీన్ని బట్టి సా వెళ్ళిపోతుంది. అందుకే తూ మిగిలింది. ఏం మిగిలిందండి? తూ. స్థూ ఎలాగుంటే అలాగే ఉంటుంది. ఓన్లీ అభ్యాస విషయంలో చెప్పుకున్నాం, దాని పక్కన ఉండే ధాతు విషయంలో చెప్పుకోలేదు. అభ్యాసంలో మాత్రం చూసుకోవాలి. అందుకే ఆ సకాలం వెళ్ళిపోయింది. తూ స్థూ సా, తు స్థూ సా. ఓకేనా? ఇక్కడ మళ్ళా ఆదేశ ప్రత్యయో ప్రకారంగా ఇన్ ప్రత్యయానికి పక్కన ప్రత్యయ సకాలం ఉంది కాబట్టి మూర్ధన్య సకాలం అయిపోతుంది. అప్పుడు మహోదయ ఇక్కడ తూకి దీర్ఘం పోయింది మహోదయ. అది హ్రస్వం వస్తుంది కదా, హ్రస్వం అయిపోతుంది. అభ్యాసానికి పైన చెప్పిన విధంగా హ్రస్వం అయిపోతుంది. ఓకేనా? అంటే హ్రస్వ సూత్రం పెట్టుకోవాలి. అది పెట్టుకోవాలి ఖచ్చితంగా. హ్రస్వం వచ్చిన అభ్యాసంలో దీర్ఘానికి హ్రస్వం అయిపోతుంది అంట. ఓకేనా?
హ్రస్వః ఉమ్. అనేసి అభ్యాసస్య హ్రస్వ భవతి హ్రస్వ తు మరి దాని పక్క దీర్ఘం ఎలా ఉందో అలాగే ఉంది తుస్తు ష. ఇక్కడ ఆదేశ ప్రత్యయ ప్రకారంగా మూర్ధన్య షకారం కూడా వచ్చేస్తుంది తుస్తు ష అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఇది సనాధ్యంత ధాతు ప్రకారం కొత్తగా ధాతు సంజ్ఞని పేరు పెట్టేస్తాము. ధాతు సంజ్ఞని పేరు పెట్టిన తర్వాత ధాతుకు అధికారానికి వెళ్ళి మళ్ళా వర్తమాన లట్ ప్రకారం లట్ వస్తుంది. లట్కి అనుబంధ లోపము, మళ్ళీ అనుబంధ లోపం చేసిన తర్వాత ప్రథమ పురుషు ఏ తిప్పు వస్తుంది. అప్పుడు తుస్తూష తిప్పు, తిప్పు స్థానంలో మళ్ళీ అనుబంధ లోపం చేసుకుంటే తీ మిగులుతుంది. తర్వాత సార్వధాతుకం పేరు పెట్టుకుంటాము. సార్వధాతుకం పేరు పెట్టిన తర్వాత అది పక్కన ఉంటే మధ్యలో షప్ ప్రత్యయం వస్తుంది కర్తరి షప్ ప్రకారంగా. మళ్ళీ షప్కి అనుమతి లోపం చేస్తాం ఆ మిగులుతుంది. మళ్ళీ అతో గుణే ప్రకారంగా పదరూపం చేసేస్తే తుస్తూషతి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఇక్కడ తుస్తూషతి అన్నప్పుడు మనం ఆదేశ ప్రత్యయో తోటి ఎప్పుడైతే మూర్ధన్య షకారం చేస్తామో వెంటనే మళ్ళా స్టునాష్టు అనే స్టునాష్టు అనే సూత్రం వస్తుందండి. ఏమొస్తుంది? స్టునాష్టు అనే సూత్రం వచ్చేసి స్టునాష్టు అనే సూత్రం వచ్చేసి ఏం చేస్తుంది? షకారాన్ని షకారం చేస్తుంది. జీ ఇప్పుడు ఇది నాకు చెప్తాను. ఉదయం ఇది సూత్రం వచ్చింది చెప్పలేదు మీరు ఏంటండి? 8-3-61 సూత్రం వచ్చింది కదండి. అక్కడ స్థౌతిన్యోరేవ షణ్యంత అనే సూత్రం ఇచ్చారు. ఓకే చెప్తాను. అంటే తుస్తూ స్థితిలో తూ స్తూ ధాతు ఉంది. తూకి పక్క అభ్యాసం పక్క స్తూ ధాతు ఉంది కదా, దంత సకారం ఉంది. ఆ దంత సకారానికి స్థౌతిన్యయోరేవ షణ్యభ్యాసాత్ ప్రకారంగా అభ్యాసానికి పక్కలో అభ్యాసాత్ ఇన ఉత్తరస్య, అభ్యాసాత్ ఇన ఉత్తరస్య అంటే అభ్యాసానికి పక్కలో ఇన్ను ఉంటే, ఇన్ని ఉందా? అభ్యాసం ఇన్ను ఉందా లేదా? తూ అన్నప్పుడు తూలో ఈ ఊ ఉంది కదా. ఇన్ అన్నప్పుడు ఏ వర్ణాలు వస్తాయి? ఈ ఊ అని చెప్పాను. ఇన్ను ప్రత్యయాలు 2 వర్ణాలు ఉన్నాయి, ఈ గాని ఊ గాని ఉండాలి. ఇక్కడ ఊ ఉంది, తూలో ఊ ఉంది, అది అభ్యాసం కూడా. అభ్యాసాత్ ఇన ఉత్తరస్య స్తౌతేర్ న్యంతానాంచ, స్తౌతేర్ న్యంతానాంచ అంటే స్తౌతే అంటే స్తూ ధాతు. స్తౌతి అంటే స్తూ ధాతు అని అర్థం. స్తూ ధాతువులో ఉండే స్తూ ధాతు కానీ న్యంత అంటే నిత్య ప్రత్యయం వచ్చిన ధాతు కావచ్చు. ఇక్కడ నిత్య ప్రత్యయం లేదు కాబట్టి స్తూ ధాతు ఉంది, అది చూద్దాం మనం. అభ్యాసానికి ఉత్తరంగా స్తూ ధాతు ఉంటేనా అప్పుడు సత్వభూతే సనీపరత. అప్పుడు దీనికి మనం ఏది సత్వభూతే సతి అంటే ఆదేశ ప్రత్యయో ప్రకారంగా సని ప్రత్యయం ముందు సత్వం చేసేసుకున్నాం, అది సత్వభూతం అనమాట. అంటే ఆదేశ ప్రత్యయో ప్రకారంగా ఇక్కడ దంత సకారానికి మూర్ధన్య సకారం చేసేసాం. అదే అటువంటి సత్వభూతో సనీపరత అంటే సత్వం చేసినటువంటి సన్ పక్కన ఉంటే, సత్వం చేసినటువంటి సన్ పక్కన ఉండాలన్నమాట. ఇప్పుడు సత్వభూత అర్థమైందని నిరుజ గారు. సత్వభూతే సతి అంటే మనం ఆదేశ ప్రత్యయో అంటే ఈ సూత్రం పంచడానికి ముందే ఉండాలంట, అది సకాలానికి సత్వం చేసి ఉండాలంట. అంటే ఆదేశ ప్రత్యయో ప్రకారంగా సత్వం అయి ఉంటామంట. అటు సత్వం అయినటువంటి సన్ను ప్రత్యయం ఉంటే పక్కన ఉంటే అప్పుడు అభ్యాసానికి పక్కలో స్తూ ధాతు యొక్క సకారం ఉంది కదా, దంత సకారము, ఆ సకారానికి ఇది మూర్ధన్య సకారం చేసేస్తుంది. ఓకేనా? సత్వభూతే సన్నిపరత ఆదేశ సకారస్య మూర్ధన్య ఆదేశ. ఇది ఆదేశ సకారమా కాదా? స్తూ ధాతులో సకారం ఆదేశం అయింది కదా, మొట్టమొదటి ఏంటి? స్టుని ధాతు అని. స్టు అంటే మూర్ధన్య సకారం. ఆ మూర్ధన్య సకారానికి ధాత్వాదేహ సహ అని చెప్పి స్టార్టింగ్ లోనే మనం ఆ మూర్ధన్య సకారం దంత సకారం చేసాం, అందుకే ఆదేశం అయిపోయింది అన్నమాట. స్వతహ ధాతులు సకారం లేదు, స్తూ ధాతులు సకారం స్వతహ లేదు. ధాత్వాదేహ సహ అనే సూత్రం ప్రకారంగా మనము దానికి ఆదేశం చేసాం, అందుకని ఆదేశ సకారం. అటువంటి ఆదేశ సకారానికి అభ్యాసానికి పక్కలో ఉండే ఆదేశ సకారానికి ఇది మూర్ధన్య సకారం చేస్తుంది. స్పష్టమైందండి సూత్రము? స్పష్టమైంది ఆచార్య. సిద్ధి ఆరంభ నియమార్థ. ఓకేనా? ఆ రకం ఇక్కడ తుస్తు అంటే అభ్యాసానికి పక్కన ఉండే స్తూ ధాతు ఉండే సకారానికి అది ఆదేశ సకారం కాబట్టి ధాత్వాదేహ సహ తోటి మూర్ధన్య సకారానికి దంత సకారం చేసాం.
అందుకే ఆదేశ సకారం అంటున్నాం. అటువంటి ఆదేశ సకారానికి ఇది ఏమవుతుంది, మళ్ళీ మూలధన సకారం చేస్తున్నాం అంట. అందుకే అప్పుడు సని ప్రత్యయానికి మూలధన సకారం అయిపోయింది, స్థూ ధాతు ఉండే సకారం మూలధన సకారం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మూలధన సకారం చేయగానే స్థూకి వెంటనే నిమిత్తస్య అపాయ నైమిత్తికస్య అపాయ ప్రకారం ఎప్పుడైతే మనం నిమిత్తం తొలగిపోగానే నైమిత్తం ఎలా తొలగిపోయిందో, ఇప్పుడు నిమిత్తం రాగానే మళ్ళీ నైమిత్తికం కూడా వస్తున్నాం అట. అభ్యాసానికి పక్కలో సకారానికి మూలధన సకారం చేయగానే అప్పుడు తవర్గం కూడా వచ్చేసిందండి. ఏంటి తకారం అనేది తవర్గం యొక్క అక్షరం అనేది టవర్గంగా మారిపోయిందన్నమాట. టునాస్టు ప్రకారంగా టవర్గం కింద మారిపోయింది. ఓకేనా, అర్థమైందండి? అందుకే తుష్టు శతి అని రూపసిద్ధి మనకు కలిగింది. ఈ రకంగా తుష్టు శతి అని రూపసిద్ధిని చూసుకోవాలి. అంటే ఇక్కడ ఏం లేదు, ఆ మూలధన సకారం చేయగానే స్తౌతిన్యయోదేవ షణ్యాభ్యాసాత్ అనే సూత్రం ప్రకారంగా ఆ అభ్యాసానికి పక్కలో మూలధన సకారం చేయగానే వెంటనే టునాష్టు అనే సూత్రం వచ్చేసి అటు మూలధన సకారానికి పక్కన తవర్గం ఉంటే ఆ తవర్గానికి మళ్ళీ టవర్గం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. కాబట్టి ఆ టవర్గం చేస్తే తుష్టు శతి అనే రూపసిద్ధి మనకు కలుగుతుంది. ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలండి. గురువు గారు ఒకటి అడగాలండి. ఇది స్తౌతిన్యోరేవ శన్యః అనే సూత్రము మనం ఇక్కడ వాడుతున్నాము, కానీ ఈ సూత్రము తీసుకెళ్ళి ఆ మొదట్లో స్తూ స్తూ సా ఉన్నప్పుడు దీన్ని అక్కడ ఉపయోగించకూడదు అని మనకి ఎట్లా తెలియాలండి? ఎక్కడ ఉపయోగిస్తావు? స్తూ స్తూ ఎక్కడ ఉపయోగిస్తావా? అక్కడ ఈ సూత్రం రాకూడదు, ఇక్కడే రావాలి అని మనకి ఎట్లా తెలుస్తుంది? అంటే మన స్తూలో ఉన్నప్పుడు ముందు అక్కడ ఏవైతే ప్రాప్తం ఉందో దాంతో పని చేసేసుకున్నాం కదా. అభ్యాసంలో ముందు అభ్యాసం పెట్టుకున్నాము, అభ్యాసం పెట్టుకునే హ్రస్వ వచ్చి హ్రస్వం చేసింది. మళ్ళా హలాది శేష వస్తుంటే హలాది శేషను దాన్ని బాధించి షడ్పూర్వాహ కయ వచ్చి అది పని చేసేసింది అన్నమాట. అంటే ముందుగా ఏ సూత్రం యొక్క దాయత్వం ఉందో, ఏ లక్షణం అయితే ప్రత్యక్షంగా కనిపిస్తుందో ఆ కండిషన్స్ ఉన్న సూత్రాలు మాత్రమే వస్తాయన్నమాట. ఇది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఈ సూత్రం ప్రాప్తం అవుతుందన్నమాట. ఇది స్తౌతింగ్ న్యయోదేవ షణ్యాభ్యాసకి కండిషన్స్ ఏంటి? ఏమంటుందంటే అభ్యాసానికి పక్కలో అంటే ఇన్సే ఉత్తరంగా సత్వభూతే సన్నిపతత అంటే ఆదేశ ప్రత్యయ ప్రకారంగా మన సన్ని ప్రత్యయానికి మూలధన సకారం చేసాం కదా. సత్వభూతే సన్నిపతత అంటే ఆదేశ ప్రత్యయో ప్రకారంగా సన్ని ప్రత్యయానికి మూలధన సకారం చేసేసామట. అది సత్వభూతమైనటువంటి సత్వం అయినటువంటి సకారం, సన్ని ప్రత్యయం యొక్క సకారం అది ఉంది. అప్పుడు చేసినప్పుడు మాత్రమే ఇది వచ్చి చెప్తున్నామట. ఒకవేళ ముందే చేసుకున్నాం అనుకోండి, ఆదేశ ప్రత్యయం చేయలేదు అనుకోండి, అప్పుడు సత్వభూత సకారం లేదు కదా. ఇది ఎప్పుడు వస్తుంది? సత్వభూత సకారం ఉంటేనే అప్పుడు వస్తుందన్నమాట. అంటే ఈ సూత్రం రావడానికి కండిషన్స్ అన్ని ఉన్నాయో చేసుకోవాలి. ఇప్పుడు ఈ పరిస్థితిలో, ఈ సందర్భంలో, ఈ స్థితిలో మనకు తూ స్తూ సా ఈ సందర్భంలో ఆదేశ ప్రత్యయం చేసేసాం. చేసిన తర్వాత తూ స్తూ ష అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ సూత్రం ప్రాప్తమైంది. ఇది అభ్యాసానికి పక్కలో ఉన్నటువంటి సత్వభూత సన్ని పక్కనే ఉంటే అభ్యాసానికి పక్కలో ఉండే స్తూ ధాతుకి, స్తౌతి అంటే స్తూ ధాతుకి నేను మూలధన సకారం చేస్తాను అని చెప్పింది. మూలధన సకారం చేస్తాను, అది మూలధన సకారానికి ఆదేశ సకారానికి మూలధన సకారం చేస్తా అని చెప్పింది అన్నమాట. ఇవన్నీ క్రియాకలాపాలు జరిపాయి కదా. అందుకే అప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం అవుతుందన్నమాట. ఇక్కడ అర్థమైందండి. అభ్యాసానికి ఉత్తరంగా ఉన్న ఆదేశ సకారానికి ఆదేశ సకారం, ఇది అభ్యాసం ఆదేశ సకారం ఉందా లేదా? ఇక్కడ ఉందండి. ఇప్పుడు అభ్యాసానికి పరంగా ఆదేశ సకారం ఎలాగా? అదే ముందర షత్వానికి సకారం వచ్చింది కదా, చేశానంటే అది అందుకే ఆదేశ సకారం అది కూడా ఉంది. ఈ కండిషన్ ప్రకారంగా ఈ సూత్రం చెప్పిన లక్షణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. తర్వాత సత్వభూత సని కూడా పక్కనే ఉంది. కాబట్టి అటువంటి సకారానికి ఆదేశ సకారానికి నేను మూలధన సకారం చేస్తాను చేసిందన్నమాట. గురువు గారు, నా సందేహం ఇక్కడ తీరిందండి. ఈ సూత్రము నేను ముందర ఎందుకు అప్లై చేయకూడదు అని చెప్పేసి అడిగాను. ఇక్కడ కండిషన్స్ లో ఈ
ఇది అనభ్యాసంలోకి రావాలి, ఇది అభ్యాసంలోకి రాకూడదు. అంటే మనకు ఇవన్నీ పైన అప్లై చేయొచ్చు. అప్లై చేయాలంటే ఏంటి, మనకు ముందు అప్లై చేయక ముందు అభ్యాసం వేరే పనులు చేసేస్తున్నామాట. అవి చేసిన తర్వాత మనకి ఈ స్థితి వచ్చిందన్నమాట. అక్కడ మనం స్థూలో చేసామనుకోండి, అక్కడ సత్వభూత సకాలం లేదు. సాలో అప్లై చేసుకోవచ్చు అక్కడ మనం, ఓకేనా. కానీ అక్కడ సత్వభూత సకాలం లేదు. ఎట్లా సత్వభూతం అంటే ఆదేశ ప్రత్యయో ప్రకారంగా శని ప్రత్యయానికి మూల సకాలం చేయాలన్నమాట. అది సత్వభూత సకాలం అంటాం. సత్వభూతం అంటే అయింది, సత్వం చేసినటువంటి సకాలం ఏదైతే ఉందో అక్కడ వచ్చేసింది కదా, సత్వభూత సకారం వచ్చేసింది కదా, స్తూ సా దగ్గర వచ్చేసింది కదా, అది సత్వభూత సకారమే కదా. ఇక్కడ కింద చేసాం, పైన చేయదా. పైన ముందు అవే పనులు ఉన్నాయి కదా, హలాది శేష శరి పురువాహ కయ, ముందు ఆ పనులు చూపించి అవి చూపించుకోవాలి కదా. ఒకవేళ చూపించలేదు అనుకోండి, ముందు హలాది శేషం నిలబెట్టేసి మనం ఈ పని చేసుకోవాలి. క్రమంగా వస్తున్నాం. హలాది శేషం ముందు అభ్యాసం నిలబెట్టగానే అభ్యాసం ఏమైనా పని చేసుకోవాలి ఏమంటే అవి చేసేసుకుంటే ఏమవుతుంది, మనం కై ప్రత్యయం శేషంగా మిగిలింది, అప్పుడు తూ మిగిలింది అన్నమాట. ఆ తూ మిగిలిన తర్వాత మనం ఈ పని చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మనం అభ్యాసం పని చేసుకోకుండానే మనము అభ్యాసం పని చేసుకోకపోతే ఏముంది, తూ అలాగే ఉండేది అన్నమాట. అప్పుడు మనకు రూపసిద్ధి ఇదేనా మనం చేసుకోవాల్సిందే. క్రమంగా చేసుకుంటే మనకు తూ వచ్చిందన్నమాట. తర్వాత ఈ స్తౌతి న్యాయోదేవ శన్యాభ్యాసం ఉపయోగించుకుంటే దానికి రూపసిద్ధి మనకు స్పష్టంగా క్లారిటీ కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా. అంటే ఈ సూత్రం రావడానికి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లై అవుతున్నాయో లేదా అది చూసుకోవాలి. ఏ స్థితిలో అయితే మనం అప్లై చేస్తున్నామో ఆ స్థితి అప్లై చేసే టైంలో ఇవన్నీ కండిషన్స్ అక్కడ ఉన్నాయా లేదా అది చూసుకోవడం ముఖ్యం అంట. ఆ కండిషన్స్ ఒకటి అక్కడే దొరికాయంటే అక్కడే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా. అక్కడ ముందు చేసామనుకోండి, ఆదేశ ప్రత్యయం కూడా ముందు చేసేసామనుకోండి అక్కడ, ఎందుకంటే ఆదేశ ప్రత్యయం చేసుకోవడానికి అక్కడ ఇక్కడ చేసేసుకోవచ్చు. ఎందుకంటే స్తూ అనేది ఇన్ ప్రత్యాహారంలో వస్తుందన్నమాట. దాని పక్క సా ఉంది, ఆదేశ ప్రత్యయం చేసాం. అప్పుడు అభ్యాస కార్యాలు ఏవైతే ఉన్నాయో నిలబెట్టుకోవాల్సి వస్తున్నామంటే నిలబెట్టుకుని ఈ పని చేసేసుకుంటాం. తర్వాత అయినా మళ్ళీ అభ్యాసంలోకి పని చేయడం కోసం కావాలి కదా. అభ్యాసం కూడా ఆది సకాలం అంటే చదుపుర్వాహ కయ ఆ సూత్రం కూడా అప్లై చేసుకోవాలి కదా మనం. అప్లై చేసుకుంటే సకాలం తొలగిపోతున్నాం అంటే తొలగిపోతే తూ మిగులుతుంది. ఓకేనా. అంటే ఏదైనా సూత్రం వస్తుందో ఆ సూత్రానికి సంబంధించిన అన్ని కండిషన్స్ అక్కడ మనకు కనిపిస్తున్నాయి లేదా అది గమనించడం ముఖ్య విషయం. ఓకేనా. ఓకే. ముందు చేసుకుంటే ఆ సూత్రానికి సంబంధించిన అన్ని అప్లికేషన్స్ అక్కడ సంబంధించిన క్రియాకలాపాలు అంటే దానికి కావాల్సిన లక్షణాలు అక్కడ ఉండవు అనమాట. ముందు చేసుకుంటే అన్ని చేసుకున్న తర్వాత చేసుకుంటే ఈ సూత్రం పూర్తిగా అప్లై అయిపోతుంది అనమాట. దానికోసం అని ముందు చేయాల్సిన పని చేసిన తర్వాత అన్ని కండిషన్స్ వచ్చిన తర్వాత ఈ సూత్రం అప్లై చేసుకుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. ఓకే. సో సత్వం చేయగానే మళ్ళీ వెంటనే స్నాస్టు వచ్చేసి ఆ తూకు నిమిత్తం తొలగిపోయిన నైమిత్తికంగా అది టూ కూడా తవర్గంగా ఎలా అయితే మారిపోయిందో మళ్ళీ ఆదేశకాలం మూలదేశకాలం చేయగానే స్టునాస్టు వచ్చేసి మళ్ళీ ఆ తవర్గానికి మళ్ళీ తవర్గం చేసిందాన్ని చేయగా తుష్టు శతి అనే రూపం సిద్ధించింది మనకు. ఓకే. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ ప్రయత్నం చేయండి, గమనించండి, అర్థమవుతుంది. ఓకేనా. ఇంకా దీనికి సమానంగానే చికీర్షక జిహీర్షక రూపాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇంత ముందుకు మనం అభ్యాసం ప్రథమ అధ్యాయంలో ప్రథమ పాదం చెప్పుకున్నాము. ఒకసారి గమనించండి, లేకపోతే రేపు ఒకసారి ఇవి కూడా మనం ప్రయత్నం చేసి చెప్పుకున్నామండి. ఒకసారి అర్థమవుతుంది. ఈ రెండు మీకు అర్థమైనా అంటే చికీర్షక జిహీర్షక అనేది మనము ప్రథమ పాదంలో చెప్పుకున్నామండి. ఇది రూపసిద్ధి కూడా ఉంది అక్కడ, యథార్థంగా పరిశిష్టంలో ఉంది. అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి ఆ చికీర్షక జిహీర్షక కూడా సేమ్ ఇదే విధంగా ఉంటాయి, ఇంకా సింపుల్ గా ఉంటాయి. ఒకసారి గమనించి అవి కూడా అర్థం చేసుకోండి. ఓకే. కాకపోతే అర్థం కాకపోతే మనం రేపు చూద్దామండి. ఓకేనా. ఈ రకంగా ఈకోజల్ లో ఉన్నటువంటి సూత్రాలు కూడా మనం గమనించాము. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఒకసారి మీరు ఇంటికాడికి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి అవకాశాన్ని బట్టి ఒకసారి మళ్ళీ చూడండి ఎలా ఏ సూత్రం ఏ రకంగా పనిచేస్తుంది, ప్రతి ఓపెన్ చేసి చూడండి. అర్థం కాని సమయం లేదు కన్నా మీకు డౌట్ వస్తేనా ఎప్పుడైనా కానీ ఫోన్ చేసి మీరు అడగవచ్చండి, ఇబ్బంది లేదు ఎప్పుడైనా. అస్తు. ఈ రకంగా ఈకోజల్ అనే సూత్రంలో ఉండే ఉదాహరణ మనం కంప్లీట్ చేశాము. నెక్స్ట్ సూత్రము రేపు చూద్దామండి. రేపు ఆదివారం, ఎల్లుండి చూద్దామండి. అస్తు.
ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా మనం తర్వాత ఆలోచిద్దాం. మంత్రపాఠ. ధన్యవాదాలు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదం. నమస్కారం. ధన్యవాదాలు ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నా ఆచార్య. నేను చెప్పండి నీరజ గారు. ఏమి లేదు ఆచార్య, ఇందాక యోగి గారు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను ఇందాక అందరూ వచ్చి ఉండరని పూర్తిగా చెప్పలేదు ఆచార్య. ఇప్పుడు ఆ విషయం కొంచెం మాట్లాడదామని ఆచార్య. ఏమి లేదు ఆచార్య. చెప్పండి ఆచార్య. చెప్పండి మేడం. మనకు అక్కడ కూడా స్తౌతిం న్యయోదేవ అభ్యాసతులు మనకు అయిపోతుందండి. ఎక్కడ ఆచార్య? ఒక్క నిమిషం. కాదు ఎందుకు అక్కడ అవ్వదు ఆచార్య. అక్కడ నేను అనుకోవడం అవ్వదండి. ఇంకా సినోతే రంగస్య అని చెప్పింది కదా. ఆచార్య. ఓకే, స్తౌతి అని చెప్పి స్తౌతి స్తూ ధాతుకు మాత్రం అవుతుంది. ఓకే కాదండి. చెప్పండి మీరు ఆచార్య చెప్పండి. అక్కడ ఆదేశ ప్రత్యయ చేత అవ్వచ్చు ఆచార్య. ఆదేశ ప్రత్యయ అవుతుంది ఎందుకంటే ఈ స్వప్ కదా ఆచార్య. అది అక్కడ కూడా షకార స్థానంలో సకారం ఆదేశం అయింది ఆచార్య. ఎక్కడ ఏ ధాతు? స్వప్ ధాతు కదా. అదే ఈ స్వప్ ధాతు ఆచార్య. స్వప్ ఆచార్య. అది షకార బకారాలు ఆచార్య. అక్కడ మొత్తం సకారానికి దంత్య సకారం ఆదేశం అయింది కదా ఆచార్య. జీ మన డైరెక్ట్ స్వప్ ధాతు చూస్తున్నాము. మూల ధాతు ఏంటి? ఈ స్వప్ షయే. ఈ స్వప్ షేయంలో ఆది ఇంటుడవహ ప్రకారంగా ఈకానికి ఇత్సంజ చేశాము. తర్వాత ధాత్వాదేశ సహస ప్రకారంగా ఇది కూడా అప్లై చేసాము ఆ సూత్రం. అప్పుడు అది ఆదేశకారం అవుతుంది కాబట్టి అక్కడ మనకు ఆదేశ ప్రత్యయంతో మనము సత్వం చేసుకోవచ్చు. ఇంకోటి అక్కడ అభ్యాసం ఏముంది మనకు? స్వప్ ధాతు కదా. ఓకే అండి. ఎందుకంటే సు అభ్యాసంలో ఊ ఉంది. ఊ కాబట్టి ఇని ప్రత్యారమే. ఇని ప్రత్యారం ఉండే వర్ణం దాని పక్కలో ఉండేటువంటి ఆదేశకారం కాబట్టి దానికి మనకు మూలధన ఆదేశం అయిపోతుంది. ఓకేనా? ఓకే అండి, అతి ఉత్తమం. అవును ఆచార్య. ఒక్క నిమిషం ఆచార్య. యోగి గారు ఇందాక అడిగారు. ఏం లేదండి, ఆచార్య యొక్క ప్రోత్సాహం దీనికి ముఖ్య కారణం. ఇందాక అందరూ వచ్చాక ఈ విషయం చెప్తామని నేను చెప్పలేదు. ఎందుకంటే ఆచార్య మొట్టమొదటి రోజు చెప్పారు, మీరు రోజు ఈ రూపసిద్ధులన్నీ రాస్తూ ప్రతి సూత్రాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఏ సూత్రం ఏ పని చేస్తుంది చూసుకోండి అని చెప్పారండి. అప్పటి నుంచి నేను అలా సాధన చేస్తున్నాను. అది కాకుండా గురువు గారు ఎప్పుడు ఏ సందేహం అడిగినా వెంటనే ఆయన స్పందించి మన సందేహాన్ని నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇది ఒక కారణం అండి. అందుకని గురువు గారికి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానండి. ఈ విషయంలో మీ అందరి తరపున నా తరపున కూడా గురువు గారికి ధన్యవాదాలండి. చాలా నీరజ గారు స్వయం కృషి ఎక్కువ చేసిన కేవలం నిమిత్తం మాత్రమే. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, అది గొప్ప విషయం. మీరు వారి నోట్స్ చూశారంటే మీకు రోజు గ్రూప్ లో పెడుతూ ఉంటాను. నిర్మలా గారు నీరజ గారు రాస్తూ ఉంటారు. నీరజ గారు మొత్తం A to Z చిన్న హరంత్యం సూత్రం కూడా అదర్శన లోపం ఎన్నిసార్లు వచ్చినా కూడా దాన్ని అందరికీ అర్థం కాదు. కొత్త వాళ్ళు కూడా ఈ రోజు కొత్తగా పాఠానికి వచ్చినా వాళ్ళు కూడా అర్థం చేసుకోవచ్చు. అది నేను చెప్పాను. ఎందుకంటే అంత ఇబ్బంది అవుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే వారి శ్రమ పరిశ్రమ చూసుకొని శ్రద్ధ అంటే అందరికీ అర్థం కాని రీతిలోటి ప్రతి సూత్రాన్ని ఎక్కడెక్కడ ఏది అప్లై అవుతుంది, ఎప్పుడు ఏ సందర్భంలో అప్లై చేయాలి. కాబట్టి వారి ఓపిక, ధైర్యం, వారు పరిశ్రమ అనేది చాలా ఎక్కువగా చేస్తున్నారు. అందుకే అటువంటి వాళ్ళు అధికారిక పూర్వకంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అటువంటి సిద్ధి కలుగుతుంది. అంటే అధికారం యుక్తంగా ఆ వ్యాకరణ పటుత్వం సంపాదిస్తుంది ఆమె. కాబట్టి ఇలాగే సంపాదించాలని చెప్పి కోరుకుంటుందా, అలా ముందుకు వెళ్ళాలనుకుంటూ నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆమె సాధిస్తుంది. చాలా ఇప్పుడే ఈ విషయంలో ఇప్పటి నుంచే కాదు, ప్రథమ పాదం స్టార్ట్ అయిన నుంచి చూస్తున్నాను.
ఎంతో నిష్ఠ, శ్రద్ధ, భక్తితో రాస్తూ ఓపికతో రాస్తూ ఉంది. మధ్యలో కొంచెం ఏదో అనారోగ్యంగా ఇబ్బంది పడ్డా కూడా తర్వాత మళ్ళీ అట్లా కంటిన్యూ చేస్తూ ఉంది. కాబట్టి మీ పురుషార్థమే నిన్ను అలా ముందుకు తీసుకెళ్తుందండి. నేను నిమిత్త మాత్రమే, కాబట్టి ఇబ్బంది లేదు. నమస్కారం ఇప్పుడు ఆచార్య, భగవంతుని యొక్క అనుగ్రహం నమస్కారం ఉంటుంది, ఆచార్య. ఋషి యొక్క ధన్యవాదాలు అనుగ్రహం ఉంటుంది, ఆచార్య. గురు కృప ఉంటుంది. అలాగే ప్రయత్నం చేస్తూ చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ఇది. ఎందుకంటే మనం ఈ వ్యాకరణం కేవలం సామాన్య గ్రంథం చదువుకోవడం కోసం చదవటం లేదు. వేదానం అధ్యయనార్థం వ్యాకరణం, వేదాలను అంటే ఋషికృత గ్రంథాలను అర్థం చేసుకోవడం కోసం ఈ వ్యాకరణాన్ని చదువుతున్నమాట. వాటి గొప్ప విషయం. ఈ జన్మలో ఏమనుకుంటే సంస్కారం పడ్డా మనకి ఎంతో పుణ్యం చేసుకునే వాళ్ళం అవుతాం. ఎంతో ఋషికృత గ్రంథాన్ని అర్థం చేసుకోవడం అంటే, వారి యొక్క అభిప్రాయాన్ని మనం అర్థం చేసుకున్నాం అంటే ఎంతో పరిశ్రమ చేస్తే కానీ, ఎంతో అదృష్టం ఉంటే కానీ అటువంటి అవకాశం మనకు కలగదు. కాబట్టి మనకు అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ సంస్కారం మనకు ఉంటుంది కానీ నెక్స్ట్ జన్మకైనా ఈ జన్మలే కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి సూక్ష్మంగా అధ్యయనం చేసుకోవడానికి, ఆధ్యాత్మిక గ్రంథాలను అర్థం చేసుకోవడానికి మనకు ఎంతో సహాయపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీరు అలాగే ప్రయత్నం చేస్తుండి. స్వయం కృషి దీంట్లో చాలా పనికి వస్తున్నది. కాబట్టి ఈ వ్యాకరణం అంతా కూడా స్వయం కృషి ఎక్కువగా. ఇక్కడ వ్యాకరణంలో గురువులు, ఆచార్యులు 20% మాత్రం నిమిత్తంగా ఉంటారు. మిగతా 80% మీరు ప్రయత్నం చేస్తే ఎక్కువ లాభం. దీంట్లో ఇది ఆధ్యాత్మిక గ్రంథం కాదు, ఇది ఒక గణితం లాగా ఉంటుందన్నమాట. ఎంత మనం స్వయం కృషి చేస్తే అంత ఎక్కువ విశేషమైన లాభం కలుగుతున్నామట. ఓకేనా? నేను చెప్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు సాధ్యం, ఎందుకంటే శబ్ద సిద్ధి కాబట్టి, రూపసిద్ధి కాబట్టి స్టార్టింగ్ మనకు అర్థం అయ్యి కానట్టే ఉంటుంది, లేదా అర్థం కానట్టే ఉంటుంది, అసలు అర్థం కానట్టే ఉంటుంది. కానీ నిరంతరంగా కృషి చేయడం వల్ల ఖచ్చితంగా అందరికీ అర్థం అవుతుంది. ఇది మటు ఖచ్చితంగా చెప్తాను. కానీ నిరంతరత ఉండాలి, దీర్ఘకాలంగా ఉండాలి. అదే ప్రయత్నం చేస్తూ ఉంటే కొందరికి త్వరగా అర్థం అవుతుంది, కొందరికి లేటుగా అర్థం అవుతుంది, కొందరికి తర్వాత త్వరగా వస్తూ ఉంటుందంట. కానీ మనకి ఎందుకంటే స్టార్ట్ నుంచి బేసిక్ క్లియర్ కాబట్టి అలా టైం తీసుకుంటుంది. కానీ నిరంతరంగా పరిశ్రమ చేస్తేనా, ఇప్పుడైనా కూడా నేను చెప్తానట, ఒకే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇదే విధంగా పరిశ్రమ చేస్తే వారికి కూడా అర్థం అవుతుంది. కానీ నిరంతరత ఉండడం ముఖ్యము. మనం ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉన్నాను. ఇంకా అంతకన్నా ముందు రాసిన నోట్స్ మనకు అందరి దగ్గర ఉపలబ్ధం అవుతున్నాయి. అవి కావాలని నేను పంపిస్తాను. కానీ నిరంతరత మీరు కష్టపడుతుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది చాలా అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం అంటే ఇంకా మహతి ఆనందం వస్తుందండి. మనకు దీంట్లో మహాభాషణ వస్తుంది. ఏకః శబ్దః సమ్యక్ జాతః స్వర్గే లోకే కామదుగ్ భవతి. ఒక శబ్దం కూడా మనం అర్థపూర్వకంగా అర్థం చేసుకున్నామంటే స్వర్గలోకంలో మనకు కామదుక్ అంటే ఒక కామధేను ఆవు ఏ విధంగా మన సుఖాన్ని ఇస్తుంటుందో అంటే ఒక శబ్దంలో కూడా మన యథార్థంగా ఈ స్వరూపం తెలుసుకున్నామంటే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మనకు. కాబట్టి మనకు అన్ని నేర్చుకోవాల్సిన ఒకటి కూడా నేర్చుకున్నా మన జీవితం ధన్యం అవుతుంది. కాబట్టి అటువంటి స్థితి, యోగ్యతను సంపాదించుకోవాలంటే మన పరిశ్రమ మనకు ఎంతో సహాయపడుతుంది. ఇది మనకు నిర్లక్ష్యం కాకుండా, ఆలస్యం చేయకుండా మీరు నిరంతరంగా పరిశ్రమ సాధన చేస్తూ ఉండండి. దీంట్లో వయసు నిమిత్తం కాదు, నేను ఎక్కువ వయసు ఉంది, నాకు అనుకూలంగా లేదు, నేను చేయలేనేమో చదవాలి, అట్లాగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వయసుతో పరిమితం లేదు. ఎవరైనా శ్రద్ధ, పరిశ్రమ చేసే వాళ్ళకు ఇది ఎల్లప్పుడూ అందరికీ ఈ విద్య అనేది అది సహకరిస్తుంది. అది మీకు ముందుకు తీసుకెళ్తుందండి. కాబట్టి మీ పరిశ్రమం మీ చేతుల్లో ఉంది, శ్రద్ధా భక్తి మీ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి గురువులు ఖచ్చితంగా మీరు శ్రద్ధా భక్తి సంకల్పం ఉన్నప్పుడు ఖచ్చితంగా సహాయపడతారు, ఖచ్చితంగా మీ ముందు తీసుకెళ్తారు. కాబట్టి మీ సంకల్ప బలం గట్టిగా ఉంటే అన్ని సిద్ధిస్తాయి. కాబట్టి ఆ పరిశ్రమం చేయండి. అస్తు. సో ఓకే అండి, మీకు కూడా ధన్యవాదాలు. నమస్కారం ఆచార్య, ధన్యవాదాలు ఆచార్య. ధన్యవాదాలు ఆచార్య. ధన్యవాదాలు ఆచార్య, చాలా ప్రోత్సాహకరంగా ఉందమ్మా. నమస్తే ఓకే, నమస్తే మహోదయ, ధన్యవాదాలు. నమస్తే మహోదయ. ఓకే, నమస్తే అండి. నమస్కారం అండి. సర్వేభ్యో నమః. పునర్మిలామః. సర్వేషాం శుభరాత్రి. నమో నమః. ధన్యవాదాలు.